సో లాస్ట్ క్లాస్లో డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు, గుర్తుందా అందరికి? ప్రాక్టీస్ చేయండి, డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి అని చెప్పాను. ఇప్పుడు డెరివేషన్ ఏంటో చూద్దాము. పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇన్ ద ఫిలిం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాయి మైనస్ అవుట్ సైడ్ ద ఫిలిం అని చెప్పండి. గుర్తు ఇది తీసుకుంటాం కానీ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూని క్యాలిక్యులేట్ చేసాము. అంటే మనం తీసుకున్న ఫిలిం రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏంటి, ఆ వాల్యూ అనేది మనకు తెలియదు. అవుట్ సైడ్ ద ఫిలిం అంటే ఎయిర్ నుంచి లైట్ రేస్ అనేవి ఇన్సిడెంట్ అవుతున్నాయి, రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఎయిర్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎయిర్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అమ్మా? 1 మ్యామ్. 1. గుడ్. ఎయిర్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 కాబట్టి మల్టిప్లై చేసినా చేయకుండా వచ్చే వాల్యూ ఏముంటుందని పాత్ డిఫరెన్స్ అంటే ఈడి ఇన్సైడ్ ద ఫిలిం, సో మ్యూ ఇంటూ మ్యూ మైనస్ బి అవుట్ సైడ్ ద ఫిలిం. ఈ బీపీ క్యాలిక్యులేట్ చేసాము అంటే ఈ రే బీసీ మీదకి ఈ నుంచి ఒక పెర్పెండిక్యులర్ ని డ్రా చేసాం, లేదా నార్మల్ అని కూడా అంటారు దీన్ని. ఒక నార్మల్ ని డ్రా చేసాం. సో ఈ నార్మల్ నుంచి లైట్ రేస్ రెండు కూడా ఈ పీసీ అండ్ ఈఎఫ్ టూ లైట్ ప్యారలల్ లైట్, ఓన్లీ బీపీ అనే పార్ట్ మాత్రం అనేది అక్కడ నుంచి ఈక్వల్ ప్యారలల్ గా ట్రావెల్ ఒకటి వరకు మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసి రిమైనింగ్ పార్ట్ అంతా వదిలేస్తాం. అలానే ఓన్లీ 1 సైకిల్ కి మాత్రమే నెంబర్ ఆఫ్ సైకిల్స్ అలా రిపీట్ అవుతూ ఉంటాయి త్రూ అవుట్ ద ఫిలిం. సో బీడీ ప్లస్ డిఈ ఇన్సైడ్ ద ఫిలిం ఇంటూ మ్యూ మైనస్ బీపీ అవుట్ సైడ్ ద ఫిలిం లైట్ రేస్ ట్రావెల్ చేసింది అన్నట్టు. సో ఇక్కడ నేను ఏదైతే నార్మల్ డ్రా చేశానో ఈపీ అని, ఆ ఈపీ అనేది లైట్ రే ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కాదు, పాత్ ఆఫ్ ద లైట్ రే కాదు. లైట్ రే పాత్ ఎలా ఉంటుంది అంటే ఫిలిం లో ఏబి ఇన్సిడెంట్ అవుతుంది, ఇక్కడ నుంచి రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ రిఫ్లెక్షన్ 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 ఇలా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, అవుట్ సైడ్ రిఫ్రాక్షన్స్ జరుగుతూ ఉంటుంది. ఇది మాత్రమే లైట్ రే ట్రావెల్ చేసే డిస్టెన్స్. ఇక్కడ యాంగిల్స్ తీసుకోవడానికి నార్మల్స్ డ్రా చేసి అనుకున్నాను. ఇక్కడ కూడా మనం క్లియర్ గా ఒక లైన్ డ్రా చేసి ఆర్ ఏంటంటే క్యాలిక్యులేషన్ రావడం కోసం తీసుకున్న తప్ప లైట్ రే పాత్ కాదు. మీ వాయిస్ కనబడట్లేదు బాబు. ఎక్కడి వరకు ఎక్కడి వరకు వినిపించింది? వినిపిస్తుందా నా వాయిస్ మీకు? ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే. సో పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయడం కోసం అంటే లైట్ రేస్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాయి అని, ఆ పాత్ 2 రేస్ మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది, ఏ రే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఆ పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయడం కోసం బీసీ అనే లైన్ మీదకి ఈ నుంచి ఒక నార్మల్ ని, ఒక పెర్పెండిక్యులర్ ని డ్రా చేశాను. ఈ పెర్పెండిక్యులర్ లైన్ ని మనం డ్రా చేసుకున్నాం తప్ప ఈ లైన్ లైట్ రే ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కాదు. లైట్ రే ఎలా ట్రావెల్ చేస్తుంది ఫిలిం లో ఉంటే ఏ నుంచి బి వరకు, నెక్స్ట్ బి నుంచి సి, బిసి, బిడి, డిజి, ఈఎఫ్, డికే, జిహెచ్, జిఐ ఇలా ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ జరుగుతూ ఉంటాయి, అవుట్ సైడ్ రిఫ్రాక్షన్స్ జరుగుతూ ఉంటాయి.
త్రూ అవుట్ ద ఫిలిం ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో మనం జస్ట్ ఒక సైకిల్ కి మాత్రమే ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇదంతా బేసిక్ ఇంట్రడక్షన్ పార్ట్. ఆల్రెడీ 3 క్లాసెస్ నుంచి ఇదే చెప్తున్నాను తప్ప ఇంతకు మించి ముందుకెళ్ళట్లేదు మనం. ఈ రోజు మొత్తం డెరివేషన్ ని క్యాలిక్యులేట్ చేసేద్దాం. సో ఫస్ట్ పాత్ డిఫరెన్స్ అంటే బీడీ ప్లస్ డిఈ ఇన్సైడ్ ద ఫిలిం కాబట్టి ఇంటూ మ్యూ మైనస్ బీపీ అవుట్ సైడ్ ద ఫిలిం కాబట్టి ఓన్లీ బీపీని డ్రా చేసాం. పాత్ డిఫరెన్స్ ని డెల్టాతో డినోట్ చేస్తారు. డెల్టా అంటే ఈ ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. డెల్టా సింబల్ తెలుసా మీకు? ఈ ట్రయాంగిల్ ని మనం డెల్టా అంటాం. చేంజ్ గురించి చేంజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఈ డెల్టాని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం డిఫరెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి పాత్ డిఫరెన్స్ ని డెల్టాతో డినోట్ చేస్తాము. డెల్టా ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ బీడీ డిఈ అని 2 లైట్ రేస్ అంటే 2 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం బీడీని క్యాలిక్యులేట్ చేయాలి, డిఈని క్యాలిక్యులేట్ చేయాలి, బీపీని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 3 టర్మ్స్ ని ఇండివిజువల్ గా క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ బీడీక్యూ. బీడీక్యూ అంటే బీడీక్యూ. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏనా? ఎస్ మ్యామ్. సో ఇక్కడ యాంగిల్ ఆర్ ఉంది అంటే డి దగ్గర యాంగిల్ ఉంది ఆర్, బిక్యూ. సో ఆ ట్రయాంగిల్ నుంచి కాస్ ఆర్ ఫార్ములా. కాస్ థీటా ఫార్ములా ఏమవుతుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో? అడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ హైపోటెన్యూస్ మ్యామ్. కాస్ థీటా వాల్యూ. ట్రిగ్నోమెట్రీ చదువుకున్నారా అందరూ? చెప్పాలి మీరు. కాస్ థీటా వాల్యూ చెప్తానే నేను ముందుకెళ్తాను, లేదంటే ఇక్కడే ఆపేస్తాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో యాంగిల్ ఇక్కడ ఉంది, 90 డిగ్రీస్ యాంగిల్ ఇక్కడ ఉంది. థీటాని ఈ పార్ట్ దగ్గర థీటా తీసుకున్నాను, ఏ బి సి. సో ఇప్పుడు సైన్ థీటా వాల్యూ ఏమవుతుంది? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఓకే. కాస్ థీటా వాల్యూ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఓకే. దేనికి ఆపోజిట్, దేనికి అడ్జసెంట్? హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ కి ఆపోజిట్, హైపోటెన్యూస్ కి అడ్జసెంట్ అమ్మా. మిగతా వాళ్ళు చెప్పండి. 46 ఒకడే చెప్తున్నాడు. ఎస్ మ్యామ్, నేను అదే అనుకుంటున్నాను. చెప్పండి. 402, 201, 415, 410, 420, 202, 203, 404. మీరందరూ మ్యాథ్స్ చేశారు కదా ఫస్ట్ సెమ్ లో. ట్రిపుల్ ఏ వాళ్ళైతే M1, M2 రెండు చేశారు. ఈ థీటా యాంగిల్ ఏదైతే తీసుకున్నామో ఆ థీటాని మనం ఐ అనుకోవచ్చు, ఆర్ అనుకోవచ్చు, టీ అనుకోవచ్చు, ఏ యాంగిల్ అనుకున్నా సరే థీటాకి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ని ఆపోజిట్ యాంగిల్, ఆపోజిట్ సైడ్ అంటారు. థీటాకి ఎడ్జసెంట్ అంటే మనకి ఇక్కడ థీటా పక్కనే ఉన్న లైన్స్ ఏంటి, సైడ్స్ ఏంటి, ఏబి అండ్ ఏసి. బట్ ఇక్కడ ఏసీ అనేది హైపోటెన్యూస్ అవుతుంది. ప్రతి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో లార్జెస్ట్ సైడ్ ఏదైతే ఉందో అది హైపోటెన్యూస్ అవుతుంది. సో థీటాకి అడ్జసెంట్ సైడ్ అంటే ఏబి అవుతుంది, థీటాకి హైపోటెన్యూస్ అంటే ఏసీ.
తీటాకి అపోజిట్ సైడ్ అంటే బీసీ. ఇది బేసిక్ మీరు 10th 9th 8th నుంచి కూడా నేర్చుకుంటారు. ఇక్కడ కాస్ ఆర్ తీసుకుంటాను. సైన్ తీటా వాల్యూ అపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ తీటా వాల్యూ ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ ఆపోజిట్ అనేది మనం తీసుకున్న యాంగిల్ కి 90 degrees కి కాదు. పర్పెండిక్యులర్ యాంగిల్ 90 degrees కి ఆపోజిట్, 90 degrees కి ఎడ్జసెంట్ కాదు. మనం ఏదైతే యాంగిల్ తీసుకుంటామో ఆ యాంగిల్ కి అపోజిట్ సైడ్ గానీ ఎడ్జసెంట్ సైడ్ గానీ తీసుకుంటాం. సో కాస్ తీటా వాల్యూ తీసుకుంటాను. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ BDQ నుంచి కాస్ తీటా వాల్యూ తీసుకుంటున్నాను. కాస్ తీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ లాంగెస్ట్ సైడ్ ఈ వాల్యూ. దాన్ని ఆ యాంగిల్ ఏంటి మీకు కనిపిస్తుందా? ఇక్కడ ఉన్న వేరియబుల్ ఏంటి? దేంతో డినోట్ చేశాను ఆ పాయింట్ ని? ఐ మేడం. ఇప్పుడు చెప్పండి. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. BDQ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆ యాంగిల్లో మనకున్న సైడ్స్ BD, DQ అండ్ BQ. ఇప్పుడు కనిపిస్తుందా? జూమ్ చేశాను. BDQ. రైట్ యాంగిల్ అంటే 90 degrees. 90 degrees అనేది స్ట్రైట్ లైన్ ని మనం హాఫ్ కి కట్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జాక్ట్. ఈ స్ట్రైట్ లైన్ ని నేను ఇక్కడ హాఫ్ కి కట్ చేశాను కాబట్టి ఈ యాంగిల్ ని 90 degrees అనుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ R అని ఒక యాంగిల్ డ్రా చేశాను. కనిపిస్తుందా మీకు? ఎస్ ఆర్ నో? ఫాస్ట్ గా చెప్పండి. ఏమో స్క్రీన్ కనిపించట్లేదా? కనిపిస్తుంది మేడం. ఓకే. సో ఇక్కడ యాంగిల్, ఈ యాంగిల్ ని R అనుకుంటున్నాం. ఇప్పుడు నాకు ఈ ట్రయాంగిల్ లో కాస్ R కావాలి. కాస్ R అంటే ఫార్ములా ఏం చెప్పాను? అపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్. కాస్ థీటా వాల్యూ ఏం చెప్పానమ్మా? అడ్జసెంట్. ఇక్కడ ఒక వైట్ బోర్డ్ తీసుకున్నాను. మీకు కనిపిస్తుందమ్మా స్క్రీన్ మొత్తం వైట్ గా? ఎస్ మ్యామ్. ఇప్పుడు నేను మీకు మ్యాథ్స్ ట్రిగ్నోమెట్రీ కూడా చెప్తాను, వినండి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేశాను. ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటుంది? ఏ దగ్గర? బి దగ్గర, సి దగ్గర? గుడ్. బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది. ఫర్ సపోజ్ నేను సి దగ్గర యాంగిల్ తీసుకున్నాను థీటా అని. అదే యాంగిల్ మనం ఏ దగ్గర కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫర్ సపోజ్ సి దగ్గర తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ మనకి సైన్, కాస్, టాన్ ఈ 3 వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సైన్ వస్తే కొసైన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు, కాస్ వస్తే సీకెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు, టాన్ వస్తే కాట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అసలు ట్రిగ్నోమెట్రీ తెలుసా మీకు? ఈ యాంగిల్స్ అన్ని తెలుసా? ఓకే. sin theta is equal to formula sin hypotenuse, cos theta అంటే adjacent side by hypotenuse.
ఆపోజిట్ సైడ్ అంటే థీటాకి. సో ఆపోజిట్ ఎప్పుడు కూడా ట్రయాంగిల్ మ్యామ్ వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్. అంటే ఏ హైపోటెన్యూస్ అని తీసుకుంటాం. ఆపోజిట్ సో ఏసీ అనేది లార్జెస్ట్ సైడ్, ఈ సైడ్ ని హైపోటెన్యూస్ అని తీసుకుంటాము. థీటాకి ఆపోజిట్ లో ఉన్నది ఏబి, థీటా పక్కనే ఉన్న సైడ్ బీసీ. సో ఎప్పుడు సైన్ థీటా వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి అంటే ఏబి బై ఏసీ అని చెప్తారు. ఎందుకంటే ఏబి అనేది థీటాకి అపోజిట్ ఉంది, ఏసీ అనేది హైపోటెన్యూస్ కాబట్టి ఏబి బై ఏసీ అని చెప్పాలి. అదే కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్, థీటాకి పక్కనే ఉన్న సైడ్ ఏంటి బీసీ, బీసీ బై ఏబి. అర్థమైందా ఇప్పుడు? అదే టాన్ థీటా క్యాలిక్యులేట్ చేయండి అన్నాం అనుకోండి, టాన్ వాల్యూ ఏంటి? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. గుడ్, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు sin theta by cos మ్యామ్. సైన్ థీటా బై కాస్ థీటా. ఈ ఫార్ములా ఉంది కాబట్టి సైన్ థీటాని కాస్ థీటాని డివైడ్ చేసాం అనుకోండి, హైపోటెన్యూస్ హైపోటెన్యూస్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో మిగిలింది ఏంటి? అపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్. అర్థమైందా? ఇప్పుడు నేను డెరివేషన్ లోకి వెళ్ళి కాస్ థీటా ఏంటి అంటే కరెక్ట్ గా చెప్తారా? ఎస్ మ్యామ్. సో ఈ ట్రయాంగిల్ ఇక్కడ నేను బిడిక్యూ అని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని కన్సిడర్ చేస్తున్నాను. సో క్యూ దగ్గర 90 డిగ్రీస్ ఉంటుంది. ట్రయాంగిల్ లో కాస్ థీటా వాల్యూ ఏమవుతుంది? dq by bd. ఏంటమ్మా? dq by bd మ్యామ్. డిక్యూ బై బిడి. ఓకే, వెరీ గుడ్. సో ఈ అమ్మాయి కరెక్ట్ గా చెప్పింది. డిక్యూ బై బిడి అంటే యాంగిల్ కి అడ్జసెంట్ గా ఉన్న సైడ్ ని డిక్యూ అని తీసుకుంటున్నాం. హైపోటెన్యూస్ ఈ లాంగెస్ట్ సైడ్ బిడి కాబట్టి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే డిక్యూ బై బిడిని కాస్ థీటా వాల్యూ, కాస్ ఇక్కడ మనం ఆర్ తీసుకున్నాం కాబట్టి కాస్ ఆర్ అని తీసుకుంటున్నాం. కాస్ ఆర్ వాల్యూ అడ్జసెంట్ సైడ్ డిక్యూ బై హైపోటెన్యూస్ బిడి అయింది. అర్థమైందా ఇక్కడ వరకు? ఎస్ మ్యామ్. ఓకే. సో ఈ ఫిలిం కి థిక్నెస్ టీ ఉంటుంది అని చెప్పాను కదా. త్రూ అవుట్ ద ఫిలిం మనం ఒక యూనిఫామ్ ఫిలిం తీసుకుంటున్నాము అంటే కంప్లీట్ గా నీకు స్టార్టింగ్ ఎలా ఉందో ఎండింగ్ వరకు అదే థిక్నెస్ తో, నేను ఒక 2 సెంటీమీటర్స్ తీసుకుంటే ఫిలిం మొత్తం 2 సెంటీమీటర్స్ ప్యారలల్ గా ఉంది, ప్యారలల్ ఫిలిం తీసుకుంటున్నాము, యూనిఫామ్ గా ఉండే ఫిలిం తీసుకుంటున్నాము. సో ఇక్కడ నేను థిక్నెస్ టీ ఉంటుంది అని డ్రా చేశానంటే మొత్తం త్రూ అవుట్ ద ఫిలిం థిక్నెస్ టీయే కదా. బోత్ సర్ఫేసెస్ కి మధ్యలో ఉండే ఆ డిస్టెన్స్, ఆ థిక్నెస్ ని టీ తో డినోట్ చేస్తున్నాను. సో టోటల్ థిక్నెస్ టీ అయినప్పుడు ఇక్కడ చూడండి డిక్యూ అనేది కూడా టీఏ కదా అయ్యేది మనకి. అర్థమైందా అమ్మా? థిక్నెస్ ని టీ అని చెప్తున్నానంటే ఈ డిస్టెన్స్ డిక్యూ డిస్టెన్స్ కూడా టీ అవుతుంది. అలానే ఇక్కడ ఉన్న బిఎన్ డిస్టెన్స్ టీ అవుతుంది. అలానే ఇక్కడ ఉన్న ఈఎం డిస్టెన్స్ కూడా టీ అవుతుంది. సో పై సర్ఫేస్ నుంచి XY నుంచి X', Y' వరకు ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా మనకి థిక్నెస్ టీ ఉంటుంది. సో ఈ QD వాల్యూ కూడా టీ అవుతుంది. ఇక్కడ ఫ్రమ్ ట్రయాంగిల్ BDQ cos R is equal to DQ by BD. అప్పుడు adjacent side by hypotenuse DQ by BD అయింది. DQ అంటే T అని చెప్పాను కాబట్టి T by BD అని రాశాను.
దీన్ని బట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఓన్లీ బీడీ ప్లస్ డిఈ. బీడీ వాల్యూ కావాలి, డిఈ వాల్యూ కావాలి. దానికోసం ఏ యాంగిల్స్ తీసుకుంటే అంటే ఇప్పుడు కాస్ థీటా తీసుకుంటేనే నాకు న్యూమరేటర్లో డినామినేటర్లో బీడీ వస్తుంది. సైన్ థీటా తీసుకుంటే బీడీ రాదు కాబట్టి నేను కాస్ థీటా తీసుకున్నాను. సో కాస్ థీటా వాల్యూ అంటే కాస్ ఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై బీడీ. డిక్యూ అంటే టీ కాబట్టి టీ బై బీడీ అని రాశాను. దీన్ని బట్టి బీడీ ఈజ్ ఈక్వల్ టు అంటే కాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు టీ బై బీడీ. బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బీడీని లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేసి కాస్ ఆర్ ని రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తున్నాను. సో బీడీ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ జరిగితే టీ బై కాస్ ఆర్. అర్థమైందా ఇక్కడ వరకు? ఏమో మళ్ళీ చెప్పాలా? అర్థమైందా? సేమ్ ఇదే టెక్నిక్ మీద మొత్తం డెరివేషన్ అంతా ఉంటుంది. వినపడుతుందా నా వాయిస్ లేదా? మీరు రెస్పాండ్ అవ్వకపోతే నాకు ఎలా తెలుస్తుంది మీరు వింటున్నారా లేదా అనేది? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. అర్థమైందా ఇప్పటి వరకు నేను చెప్పింది? ఎస్ మ్యామ్. కాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై బీడీ. డిక్యూ అంటే టీ అనుకున్నాం కాబట్టి టీ బై బీడీ. అదే బీడీ నేను షిఫ్ట్ చేస్తే బీడీ ప్లేస్ లో కాస్ ఆర్ ప్లేస్ లో బీడీ వస్తుంది, బీడీ ప్లేస్ లో కాస్ ఆర్. రెండు పొజిషన్స్ ని ఇంటర్చేంజ్ చేసాం. బీడీ ఈజ్ ఈక్వల్ టు టీ బై కాస్ ఆర్ అయింది. ఇక్కడ వరకు ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళనా? Next one, from triangle DQE. సో ఈ DQE ట్రయాంగిల్ ని తీసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ BDQ ని తీసుకున్నాం కదా, BDQ ని. ఇప్పుడు DQE ట్రయాంగిల్ ని తీసుకుందాం. హైలైట్ చేస్తున్నాను డయాగ్రామ్ లో, అబ్జర్వ్ చేయండి. DQE ట్రయాంగిల్ కూడా సేమ్ మనం ఫస్ట్ తీసుకున్న BDQ ట్రయాంగిల్ లానే ఉంది. ఇక్కడ కూడా యాంగిల్ 90 degrees Q దగ్గర ఉంది. నెక్స్ట్ యాంగిల్ D దగ్గర ఉంది. ఆర్ యాంగిల్ వచ్చేసి T దగ్గర ఉంది. ఇప్పుడు కూడా అగైన్ మనం కాస్ ఆర్ వాల్యూ తీసుకుంటే కాస్ ఆర్ వాల్యూ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఆర్ కి అడ్జసెంట్ సైడ్ అంటే DQ, హైపోటెన్యూస్ అంటే DE. అర్థమైందా? ఆర్ కి అడ్జసెంట్ సైడ్ DQ, హైపోటెన్యూస్ అంటే DE. సో కాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు DQ బై DE అని రాశాను. అగైన్ DQ అంటే థిక్నెస్ T అనుకుంటున్నాం కాబట్టి T బై DE అవుతుంది. DQ ఈజ్ ఈక్వల్ టు DQ బై DE ప్లేస్ లో T బై DE అని రాస్తాం. దీన్ని బట్టి మళ్ళీ DE ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే T బై కాస్ ఆర్. అర్థమైందా? సేమ్ ఫస్ట్ దాంట్లో ఎలా చేసామో అంటే ఫస్ట్ ట్రయాంగిల్ BDQ ట్రయాంగిల్ ఎలా చేసామో అలానే DQE ట్రయాంగిల్ కూడా బోత్ సైడ్స్ లో బోత్ ట్రయాంగిల్స్ లో యాంగిల్ ఆర్ అనేది D దగ్గర ఉంది కాబట్టి కాస్ ఆర్ వాల్యూ తీసుకుంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. యాంగిల్స్ కి అడ్జసెంట్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అడ్జసెంట్ సైడ్ వాల్యూస్ తీసుకుంటాము. అడ్జసెంట్ సైడ్ అంటే ఓన్లీ రెండింటికి కూడా DQ అవుతుంది. DQ అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఈ రెండు BD అండ్ DE అనేవి హైపోటెన్యూస్ లో అవుతాయి. సో BDDE హైపోటెన్యూస్ ప్లేస్ లో వేసుకుంటే మనకి కాస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు T బై BD, కాస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు T బై DE వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ BD వాల్యూ కావాలి, DE వాల్యూ కావాలి. దానికోసం పొజిషన్స్ ని ఇంటర్చేంజ్ చేశాను. BD ప్లేస్ లో కాస్ ఆర్ ని, కాస్ ఆర్ ప్లేస్ లో BD ని రీప్లేస్ చేశాను. అంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. సో BD ఈజ్ ఈక్వల్ టు T బై కాస్ ఆర్ అయింది, DE ఈజ్ ఈక్వల్ టు T బై కాస్ ఆర్ అయింది. అర్థమైంది ఇక్కడ వరకు? ఎస్ ఆర్ నో మళ్ళీ చెప్పాలా? ఎస్ మ్యామ్. అర్థమైంది మ్యామ్. ఓకే. సో పాత్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ చెప్పాను కదా BD ప్లస్ DE ఇంటూ మ్యూ అని. BD అంటే ఒక వాల్యూ వచ్చింది, DE అంటే ఒక వాల్యూ వచ్చింది. రెండింటిని యాడ్ చేసేద్దాం. T బై కాస్ ఆర్ ప్లస్ T బై కాస్ ఆర్ ఇంటూ మ్యూ మైనస్ BP వాల్యూ. T బై కాస్ ఆర్ ప్లస్ T బై కాస్ ఆర్ ఇంటూ మ్యూ మైనస్ BP.
టీ బై కోసార్ ప్లస్ టీ బై కోసార్ రెండిట్లో డినామినేటర్ కోసార్ ఉంది, న్యూమరేటర్ టీ ఉంది. యాడ్ చేసేచ్చే వాటిని, రెండు డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం తీసుకుంటే ma'am. కాసార్ ఎల్సిఎం అవుతుంది. టీ ప్లస్ టీ 2t అవుతుంది. అర్థమైందా? 2t బై కోసార్, 2t బై కోసార్ ఇంటూ మనకు ఆల్రెడీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనే ఫ్రాక్షన్ స్టార్టింగ్ ఈ బీడీ ప్లస్ టీఈ ఇంటూ మ్యూ నుంచి ఇలా కంటిన్యూ అవుతూ వస్తుంది కదా, దాంతో మల్టిప్లై చేసేస్తాను. మల్టిప్లై చేసేస్తే 2t ఇంటూ మ్యూ కాబట్టి 2t మ్యూ రాసుకున్నా, మ్యూ ఇంటూ 2t రాసుకున్నా, 2 మ్యూ టీ రాసుకున్నా, ఎలా రాసినా ఒకటే కదా. సో దాన్ని 2 మ్యూ టీ కోసార్ మైనస్ బీపీ అని రాశాను. ఇక్కడ వరకు అర్థమైందా పాత్ డిఫరెన్స్ డెల్టా వాల్యూ? ట్రయాంగిల్స్ ని మాత్రమే తీసుకుని ఒక్కటే టెక్నిక్ కాస్ ఆర్ వాల్యూ, కాస్ ఆర్ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఎడ్జసెంట్ సైడ్ వాల్యూస్ తీసుకుంటాము, హైపోటెన్యూస్ వాల్యూస్ తీసుకుంటాము. మనకి ఎడ్జసెంట్ సైడ్ అనేది థిక్నెస్ వాల్యూ టీ వాల్యూ వస్తుంది కాబట్టి ఆ ప్లేస్ లో టీని సబ్స్టిట్యూట్ చేసి వాల్యూని క్యాలిక్యులేట్ చేసాం. ఇది ఓన్లీ బీడీ ప్లస్ డిఈ ఇంటూ మ్యూ వాల్యూ. ఇప్పుడు మనం బీపీని క్యాలిక్యులేట్ చేయాలి. బీపీని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా సేమ్ వాడతాం, కాకపోతే ఒక్కొక్క చోట సైన్ తీసుకుంటాము, ఒక్కొక్క చోట ట్యాన్ తీసుకుంటాము. అలా యాంగిల్స్ ని, యాంగిల్ సైన్ యాంగిల్, కాస్ యాంగిల్ వీటి బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటూ పాత్ డిఫరెన్స్ ఎంత వచ్చింది అనేది ఫైనల్ అవుట్పుట్ తీసుకొస్తాం. అర్థమైందమ్మా? Yes, madam. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది బీపీ. బీపీ అంటే ఇక్కడ ఉండే ట్రయాంగిల్ ఏంటి? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని తీసుకుంటున్నాము. ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ యాంగిల్ పి దగ్గర ఉంది. నెక్స్ట్ ఐ అనే యాంగిల్ ఉంది ఈ దగ్గర. ట్రయాంగిల్ కనిపించిందా? బిపిఈ ట్రయాంగిల్ లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 డిగ్రీస్ పి దగ్గర ఉంది. నెక్స్ట్ ఐ యాంగిల్ ఐ వచ్చేసి ఈ దగ్గర ఉంది. ఇది నేను కొత్తగా తీసుకున్న ట్రయాంగిల్ కాదు కదా. 90 డిగ్రీస్ అక్కడికి ఎలా వచ్చింది మేడం అని అడుగుతారు. ఎలా వచ్చింది? స్ట్రైట్ లైన్ మీద యాంగిల్ ఏమవుతుంది? ఒక స్ట్రైట్ లైన్ మీద నేను నార్మల్ డ్రా చేశానంటే ఇక్కడ ఉండే యాంగిల్ 90 డిగ్రీస్ అయినా దాని నేను కొత్తగా సృష్టించాను అక్కడ. ఈ పాయింట్ తెలుసా మీకు లేదా? స్ట్రైట్ లైన్ మీద నార్మల్ ని డ్రా చేస్తే ఒక స్ట్రైట్ లైన్ మీద ఉండే యాంగిల్ టోటల్ యాంగిల్ 180 డిగ్రీస్. సెమీ సర్కిల్ యాంగిల్ 180 డిగ్రీస్ ఉంటుంది. మనం ఈక్వల్ హాఫ్ చేస్తున్నాం కాబట్టి ఇది 90 డిగ్రీస్ అవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ కూడా నేను ఒక స్ట్రైట్ లైన్ మీద నార్మల్ ని డ్రా చేశాను కాబట్టి పి దగ్గర యాంగిల్ 90 డిగ్రీస్ వచ్చింది. సో ఇప్పుడు ఇదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని తీసుకుంటున్నాం. రైట్ యాంగిల్ అంటే అదే కదా, 90 డిగ్రీస్ ఉంటేనే ఆ ట్రయాంగిల్ ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. సో ఇప్పుడు బీపీఈ ట్రయాంగిల్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం సైన్ ఐ వాల్యూ తీసుకుందాం. సైన్ థీటా వాల్యూ ఏమని చెప్పాను? Opposite by hypotenuse. గుడ్. అపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. యాంగిల్ ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఐకి అపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఐకి అపోజిట్ ఏముంది? బీపీ. హైపోటెన్యూస్ ఏమవుతుంది? బిఈ. సో బీపీ బై బిఈ అని డ్రా చేశాను అక్కడ. అర్థమైందా? సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు బీపీ బై బిఈ. ఇప్పుడు బిఈ అనేది, ఈ టోటల్ బిఈ అనే ఒక స్ట్రైట్ లైన్ ని నేను ఇక్కడ మధ్యలో క్యూ అని డివైడ్ చేశాను కాబట్టి బిఈ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ క్యూఈ అని రాసుకోవచ్చా? ఇప్పుడు 5 ని 2 + 3 అని రాయొచ్చా? ఈ టోటల్ బిఈ 5 సెంటీమీటర్స్ అనుకోండి అమ్మా. నేను ఇక్కడ మధ్యలో క్యూ అని కట్ చేశాను కదా. సో ఈ బిఈని బిక్యూ ఒక పార్ట్, క్యూఈ ఒక పార్ట్, 2 పార్ట్స్ కింద సెపరేట్ చేసి ఆ 2 పార్ట్స్ ని యాడ్ చేసినా మనకు వచ్చే వాల్యూ టోటల్ వాల్యూ బిఈనా? ఎస్ మ్యామ్. సో ఇక్కడ ఈ బిక్యూ ప్లస్ క్యూఈని బిఈ ప్లస్ ఈ టోటల్ బిఈని
బీక్యూ ప్లస్ క్యూఈ అని రీప్లేస్ చేస్తున్నాను. ఎక్కడ రీప్లేస్ చేస్తున్నాను? sin i ఈజ్ ఈక్వల్ టు బీపీ బై బిఈ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి బీపీ బై బిఈ అని రాసుకున్నాము. డినామినేటర్ లో బిఈ ఉంది మనకి. సో బిఈ ప్లేస్ లో బీక్యూ ప్లస్ క్యూఈ అని రాసుకోవచ్చు కదా 2 parts ని. సో ఇక్కడ అలానే డినామినేటర్ ప్లేస్ లో బిఈ ప్లేస్ లో బీక్యూ ప్లస్ క్యూఈ అని రాస్తున్నాను. ఇక్కడ ఒక స్టెప్ చూడండి. ముందు sin i ఈజ్ ఈక్వల్ టు బీపీ బై బిఈ అయినప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ ఏంటో ఓన్లీ బీపీ కావాలి. సో బీపీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? బిఈని ఇలా లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేసేయచ్చా? ఇక్కడ డినామినేటర్ లో ఉంది అంటే డివైడ్ అవుతుంది. ఇక్కడికి వస్తే లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ అయితే మల్టిప్లై అవుతుంది కదా. బీపీ ఈజ్ ఈక్వల్ టు బిఈ sin i అని రాయచ్చా? ఎస్ మేడం. అందరికీ అర్థమవుతుందా? క్లియర్ గా Yes, వినండి. ma'am, అర్థం అర్థమైంది. కాకపోతే మళ్ళీ చెప్పమను. ఏంటమ్మా? అర్థమవుతుంది మ్యామ్. ఓకే. సో sin i ఈజ్ ఈక్వల్ టు బీపీ బై బిఈ అని రాసినప్పుడు బీపీ ఈజ్ ఈక్వల్ టు బిఈ ఇంటూ sin i అని రాసుకుంటున్నాను. బీపీని ఇక్కడే ఉంచేసి బిఈని లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేశాను. సో బిఈ ఇంటూ sin i ఇక్కడ బిఈ ప్లేస్ లో నేను బీక్యూ ప్లస్ క్యూఈ అని రాసుకున్నాను. సో బిఈ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ క్యూఈ ఇంటూ sin i. సో ఇదంతా ఒక పార్ట్. ఇక్కడ వరకు అర్థమైందా మీకు? ఎస్ మ్యామ్. అగైన్ మళ్ళీ ఈ బీక్యూ క్యూఈ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ బీక్యూ క్యూఈ వాల్యూస్ కావాలంటే మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ బీడీక్యూ డిక్యూఈ వాల్యూస్ ని ఈ ట్రయాంగిల్స్ ని కన్సిడర్ చేసి వాల్యూస్ ని బీక్యూ అండ్ క్యూఈ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు బీపీ వస్తుంది. బీపీ వచ్చిన తర్వాత ఈ టోటల్ పాత్ డిఫరెన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు బీడీ ప్లస్ డిఈ ఇంటూ మ్యూ. ఆల్రెడీ మనకి 2 మ్యూటీ బై కాసర్ వచ్చింది బీడీ ప్లస్ డిఈ ఇంటూ మ్యూ వాల్యూ. కాబట్టి 2 మ్యూటీ కాసర్ మైనస్ ఈ బీపీ వాల్యూ ఎంతైతే క్యాలిక్యులేట్ చేస్తామో ఆ వాల్యూని ఇక్కడ వేసి రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఫైనల్ పాత్ డిఫరెన్స్ వాల్యూ వస్తుంది. ఇదంతా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఇక్కడ వరకు అర్థమైంది అంటే నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తా. సార్ నువ్వు చెప్పండి. ఎస్ మ్యామ్. అర్థమైంది ఓకే మ్యామ్. ఓకే ఓకే. సో బీపీ ఈజ్ ఈక్వల్ టు బిఈ ఇంటూ sin i. బిఈ అంటే బీక్యూ ప్లస్ క్యూఈ అని రాసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేయండి. బీడీక్యూ ట్రయాంగిల్ ని కన్సిడర్ చేయండి. రైట్ యాంగిల్ క్యూ దగ్గర ఉంది, యాంగిల్ ఆర్ అనే యాంగిల్ డి దగ్గర ఉంది. ఇప్పుడు tan r వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి. tan θ వాల్యూ ఎంత అని చెప్పాను? సైన్ బై కాస్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. adjacent side by opposite opposite by adjacent ఆపోజిట్ బై అడ్జసెంట్ Good. మ్యామ్. ఆపోజిట్. వెరీ గుడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ని tan θ అని కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ నాకు tan r వాల్యూ కావాలి అంటే ఆపోజిట్ ఆర్ కి ఆపోజిట్ సైడ్ ఆర్ కి అడ్జసెంట్ సైడ్. ఇందులో మనకి హైపోటెన్యూస్ తో పని లేదు అంటే బీడీ తో పని లేదు, ఓన్లీ ఆపోజిట్ సైడ్ ని అడ్జసెంట్ సైడ్ ని. ఆర్ కి ఆపోజిట్ సైడ్ అంటే బీక్యూ. రబ్ చేసి మళ్ళీ డ్రా చేస్తాను. ఆర్ కి అపోజిట్ సైడ్ అంటే ఈ బీక్యూ అవుతుంది. ఆర్ కి అడ్జసెంట్ సైడ్ పక్కనే ఉన్న సైడ్ అంటే ఆర్ కి అపోజిట్ సైడ్ అంటే బీక్యూ అవుతుంది. ఆర్ కి అడ్జసెంట్ సైడ్ అంటే డిక్యూ అవుతుంది. అర్థమైందా? ఆర్ కి అపోజిట్ సైడ్ బీక్యూ, ఆర్ పక్కనే ఉన్న సైడ్ డిక్యూ. సో ఇప్పుడు tan r ఈజ్ ఈక్వల్ టు బీక్యూ బై క్యూడి అవుతుంది ఆర్ డిక్యూ. ఎలా అయినా రాయొచ్చాము. ఇప్పుడు బీక్యూ అనే అనక్కర్లేదు, దీన్ని క్యూబీ అని కూడా అనొచ్చు. సో tan r ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కాబట్టి బీక్యూ బై క్యూడి అవుతుంది. ఓకే, అర్థమైందా? tan r ఈజ్ ఈక్వల్ టు బీక్యూ బై క్యూడి అయింది. అంటే బీక్యూ బై క్యూడి ఆర్ డిక్యూ అంటే థిక్నెస్ కాబట్టి టీ అవుతుంది అని చెప్పి ఇందాక కాస్ ఆర్ తీసుకున్నప్పుడు
కాస్ థీటా అంటే ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో కాస్ థీటా తీసుకున్నప్పుడు చెప్పాను గుర్తుందా, డిక్యూ అన్న క్యూడి అన్న టీ అవుతుంది అని చెప్పి. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. XY కి మధ్యలో So, ఏ లైన్ తీసుకున్నా టీ. ఫిలిం థిక్నెస్ కదా మేడం అవుతుంది. సేమ్ థిక్నెస్ అవుతుంది కాబట్టి క్యూడి ప్లేస్ లో టీ అని రాసేసుకుంటున్నాను. అంటే మనకు కావాల్సిన వాల్యూస్ ఇక్కడ ఏంటి, బీక్యూ కావాలి, క్యూఈ కావాలి. ఏ యాంగిల్ ఏ సైడ్ అయితే మనకు కావాలో ఆ సైడ్ ఆర్ కి అపోజిట్ గా ఉందా, అడ్జసెంట్ లో ఉందా అనేది చూసుకుని దాన్ని బట్టి కాస్ తీసుకోవాలా, సైన్ తీసుకోవాలా, టాన్ తీసుకోవాలా అనే క్యాలిక్యులేషన్ మనకి మైండ్ లో వచ్చేయాలి. డెరివేషన్ బట్టి రాయరు కదా, మీరు ఓన్ గా చేయాలి కదా. సో ఓన్ గా ఎలా చేస్తారు, ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది బీక్యూ సైడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. బీక్యూ కావాలంటే నేను టాన్ తీసుకోవాలా, కాస్ తీసుకోవాలా, సైన్ తీసుకోవాలా అనేది మీరు ముందే ఒక ఐడియా అనేది ఉండాలి మీకు. సో బీక్యూ బై క్యూడీ ప్లేస్ లో క్యూడీ అంటే థిక్నెస్ టీ కాబట్టి టీని రీప్లేస్ చేశాను. ఇక్కడ మనకి బీక్యూ ఏమవుతుంది, మనకు కావాల్సిన వాల్యూ ఓన్లీ బీక్యూ కాబట్టి బీక్యూ ఈక్వల్ టు టీని లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేసేస్తే డినామినేటర్ లో ఉన్నది కాస్త న్యూమరేటర్ లో అంటే ప్రొడక్ట్ అవుతుంది, టీ ఇంటూ టాన్ ఆర్ అవుతుంది. ఇందాక మనకి బై వచ్చింది, సమ్ ఏదో ఒక వాల్యూ బై టీ వచ్చింది, ఇక్కడ మనకి టీ ఇంటూ టాన్ ఆర్ వస్తుంది. రెండిటికి డిఫరెన్స్ అర్థమైందా ఇందాక? ఓకే, టీ బై కాస్ ఆర్ ఈ వాల్యూస్ వచ్చాయి మనకి, టీ బై కాస్ ఆర్ వచ్చింది, ఇప్పుడు టీ ఇంటూ టాన్ ఆర్ వస్తుంది. మల్టిప్లికేషన్ జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ మనం టాన్ వాల్యూ తీసుకున్నాము, ముందు కాస్ వాల్యూ తీసుకున్నాం. అర్థమైందమ్మా ఇది? బీక్యూ వాల్యూ అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది క్యూఈ. బీక్యూ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, టీ ఇంటూ టాన్ ఆర్ అని. ఇప్పుడు క్యూఈ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. క్యూఈ కోసం అగైన్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని కన్సిడర్ చేస్తున్నాను. డిక్యూఈ అని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని కన్సిడర్ చేస్తే ఇక్కడ యాంగిల్ ఆర్ డి దగ్గర ఉంది. అగైన్ మళ్ళీ టాన్ ఆర్ తీసుకుంటే టాన్ ఆర్ అంటే అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అపోజిట్ సైడ్ అంటే క్యూఈ అవుతుంది, అడ్జసెంట్ సైడ్ అంటే అడ్జసెంట్ సైడ్ అంటే ఆర్ పక్కనే ఉన్న సైడ్ టీక్యూ అవుతుంది. ఇప్పుడు నేను హైలైట్ చేస్తూ రాస్తాను చూడండి. డిక్యూఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో టాన్ ఆర్ వాల్యూ ఆపోజిట్ సైడ్ అంటే ఆర్ కి ఆపోజిట్ క్యూఈ, ఆర్ పక్కనే ఉన్న సైడ్ అడ్జసెంట్ సైడ్ డిక్యూ అంటే క్యూఈ బై డిక్యూ. ఇలా ఎందుకు తీసుకుంటున్నాము, మనకు కావాల్సిన వాల్యూస్ బీక్యూ వాల్యూ కావాలి, క్యూఈ వాల్యూ కావాలి. ఎందుకు బీక్యూ క్యూఈ కావాలి అంటే ఈ టోటల్ బిఈని మనం బీక్యూ ప్లస్ క్యూఈ అని టూ హాఫ్స్ చేసి ఆ టూ హాఫ్స్ ని డినోట్ చేస్తున్నాం బిఈ ప్లేస్ లో. సో బిఈ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ క్యూఈ అని రాసుకుంటున్నాం కాబట్టి మనం బీక్యూ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, క్యూఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. బీక్యూ క్యూఈ అనేవి ఆర్ కి అపోజిట్ సైడ్ లో ఉన్నాయి. అపోజిట్ సైడ్ బై హైపోటెనస్ సైన్ ఆర్ తీసుకున్నాం అనుకోండి, మనకి బీడీ వాల్యూ తెలియదు. సైన్ ఆర్ తీసుకుంటే మనకి తెలిసిన ఒకే ఒక్క వాల్యూ క్యూడీ ఆర్ డిక్యూ. డిక్యూ అంటే ఏంటి, థిక్నెస్. ఈ థిక్నెస్ ఒక్కటే తెలుసు కాబట్టి ఈ థిక్నెస్ చుట్టూతో ఉండే వాల్యూస్ ఏ వాల్యూ తీసుకుంటే నాకు డిక్యూ అనేది అందులో ఇంక్లూడ్ అవుతుందో చూసుకుని, అంటే సైన్ తీసుకుంటే ఇంక్లూడ్ అవుతుందా, కాస్ తీసుకుంటే. ఫస్ట్ దాంట్లో కాస్ తీసుకుంటేనే మనకి డిక్యూ ఇంక్లూడ్ అవుతుంది టీ అని చెప్పి, ఇక్కడ సైన్ తీసుకుంటే డిక్యూ రాదు అడ్జసెంట్ సైడ్ కాబట్టి డిక్యూ అనేది యాంగిల్ కి రాదు, అందుకని కాస్ తీసుకున్నాను. లాస్ట్ దాంట్లో ఇప్పుడు మనం తీసుకుంటున్న దాంట్లో టాన్ తీసుకుంటేనే డిక్యూ వాల్యూ ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి టాన్ యాంగిల్ తీసుకున్నాను. అది కూడా మనకు కావాల్సినవి అపోజిట్ సైడ్స్ కావాలి, బీక్యూ కావాలి, క్యూఈ కావాలి. దానికోసం టాన్ యాంగిల్ తీసుకున్నాను. సో ఈ క్యూడిఈ ట్రయాంగిల్ లో టాన్ ఆర్ వాల్యూ అపోజిట్ సైడ్ అంటే క్యూఈ బై అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ అంటే డిక్యూ. డిక్యూ ప్లేస్ లో మళ్ళీ టీ అని రాసుకోవచ్చా మనం? డిక్యూ మొత్తం ఫిలిం లో థిక్నెస్ ఈక్వల్ ఉంటుంది కాబట్టి డిక్యూ ప్లేస్ లో టీ అని రాసుకోవచ్చా? ఎస్ మ్యామ్, రాయొచ్చు మ్యామ్. ఓకే, సో
బీడీక్యూ ప్రకారం tan r is equal to bq by qd అయినప్పుడు qd is equal to t రాసి bq is equal to t tan r అని రాసాం. ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ qe క్యాలిక్యులేట్ చేయడం కోసం tan r is equal to dqe అనే ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తే qe by dq, qe by dq అంటే t ని రీప్లేస్ చేశాను. సో qe is equal to t tan r అయింది. ఇక్కడ వరకు అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకే, సో ఇక్కడ చూడండి, బీపీ ఈజ్ ఈక్వల్ టు బిఈ సైన్ ఐ అని రాశాను. ఈ ట్రయాంగిల్ బీపీఈ ప్రకారం మనకి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ ఉంది కాబట్టి బీపీ ఈజ్ ఈక్వల్ టు బిఈ సైన్ ఐ, అంటే సైన్ ఐ వాల్యూ తీసుకున్నాం, అపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ వాల్యూ తీసుకున్నాం. ఆల్రెడీ ఈ ఎక్స్ప్లెనేషన్ ముందు అయిపోయింది. సైన్ ఐ వాల్యూ తీసుకుంటే అపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి బీపీ బై బిఈ, బీపీ ఈజ్ ఈక్వల్ టు బిఈ సైన్ ఐ. బిఈ సైన్ ఐలో బిఈ ప్లేస్ లో బీక్యూ ప్లస్ క్యూఈ అని రాసుకుని అగైన్ ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసాం. బీక్యూ అంటే ఎంత, క్యూఈ అంటే ఎంత అని. టీ టానర్ అని వచ్చాయి. ఇప్పుడు ఆ వాల్యూస్ రెండింటిని మరి బిఈ ప్లేస్ లో అంటే బీక్యూ ప్లస్ క్యూఈ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ బిఈ సైన్ ఐ ప్లేస్ లో ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని బీపీ అనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ బీపీని తీసుకొచ్చి 2 mu t cos r మైనస్ బీపీ ఈ పాత్ డిఫరెన్స్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడతో మనకి ఫైనల్ మొత్తం ఈ డెరివేషన్ అవుతుంది. దానికోసం బీపీ ఈజ్ ఈక్వల్ టు బిఈ సైన్ ఐ, ఆల్రెడీ ఇందాక ముందు చూసిందే. బిఈ ప్లేస్ లో మనం బీక్యూ ప్లస్ క్యూఈ అని రాసుకున్నాము. సో బీక్యూ అంటే టీ టానర్, క్యూఈ అంటే టీ టానర్, రెండు టీ టానరే కాబట్టి టీ టానర్ ప్లస్ టీ టానర్ ఇంటూ సైన్ ఐ. టీ రెండు సేమ్ వాల్యూస్ కదా, 2 అని రాసుకోవచ్చు కదా దీన్ని. 2t ఇంటూ tan r ఇంటూ సైన్ ఐ. ఇక్కడ వరకు అర్థమైందా అందరికి? ఎస్ మేడం. ఓకే, సో tan r, tan అంటే ఇందాకే చెప్పాను కదా సైన్ బై కాస్ అని, గుర్తుందా? ఎస్ మ్యామ్. ఓకే, సో tan r ప్లేస్ లో సైన్ r బై కాస్ r అని రాస్తున్నాను. ఎందుకు ఇదంతా రాస్తున్నాను అంటే ఫైనల్ మొత్తం డెరివేషన్ అయ్యేటప్పటికి మీకు అర్థమవుతుంది. 2t ఇంటూ tan r ప్లేస్ లో సైన్ r బై కాస్ r ని తీసుకున్నాను. అలానే సైన్ ఐ ఇక్కడ రాస్తున్నాను చూడండి, ప్రతి ఫార్ములా మీకు పక్కన రాసేస్తున్నాను. ఇక్కడ క్యూడీ ఈజ్ ఈక్వల్ టు టీ, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు టీ, టాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా, మొత్తం ప్రతి ఫార్ములాస్ నేను పక్కన సిన్స్ అని పెట్టి రాసిస్తూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్ వస్తే ఫార్ములాస్ పక్కన రిఫర్ చేసుకోవచ్చు. లాస్ట్ క్లాస్ లో స్నెల్స్ లా చెప్పాను, గుర్తుందా మీకు? స్నెల్స్ లా మ్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కి రేషియో తీసుకుంటాము సైన్ యాంగిల్స్ అప్లై చేసి. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ అని చెప్పాను, గుర్తుందా స్నెల్స్ లా అని? ఎస్ మ్యామ్. ఓకే, సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. మనకి ఇక్కడ ఓన్లీ సైన్ ఐ ఉంది. సో సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సైన్ ఆర్ ని లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తే మ్యూ ఇంటూ సైన్ ఆర్ అవుతుంది. సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు, అవునా? అర్థమైందా? మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ ఆల్రెడీ స్నెల్స్ లా ప్రకారం వచ్చింది. దాంట్లో మనకు కావాల్సింది ఓన్లీ సైన్ ఐ వాల్యూ. సైన్ ఐ వాల్యూ ప్లేస్ లో మ్యూ వాల్యూ ఎందుకు వచ్చేలా తీసుకుంటున్నానంటే మనకు ఆల్రెడీ ఇక్కడ పాత్ డిఫరెన్స్ లో 2 mu t cos r అని స్టార్టింగ్ ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసేసాం కదా, 2 mu t cos r అని చెప్పి బీడీ ప్లస్ డిఈ ఇంటూ మ్యూ. ఇక్కడ ఆల్రెడీ మ్యూ అనేది స్టార్టింగ్ నుంచి కంటిన్యూషన్ వస్తుంది. సో 2 mu t బై cos r వచ్చింది. బట్ బీపీ ప్లేస్ లో మనకి ఎటువంటి మ్యూ వాల్యూ లేదు. దాన్ని తీసుకురావడం కోసం ఆల్రెడీ సైన్ ఐ ఉంది కదా అని చెప్పి సైన్ ఐ ప్లేస్ లో ఈ మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ ఫార్ములా స్నెల్స్ ని యూజ్ చేసుకుని సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ సైన్ ఆర్ ని రీప్లేస్ చేశాను. అంటే 2t tan r ప్లేస్ లో సైన్ ఆర్ బై కాస్ ఆర్ ఇంటూ మ్యూ ఇంటూ సైన్ ఐ ప్లేస్ లో మ్యూ ఇంటూ సైన్ ఆర్ ని రీప్లేస్ చేశాను. ఇప్పుడు మొత్తం మీ ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది, 2t ఇంటూ మ్యూ, 2 mu t అది పక్కన రాస్తాను. సైన్ ఆర్ ఇంటూ సైన్ ఆర్ అంటే సైన్ స్క్వేర్ ఆర్, సైన్ స్క్వేర్ ఆర్ 2 సైన్ ఆర్ అని రాస్తామా దాన్ని? సైన్ స్క్వేర్ ఆర్ మ్యామ్. సైన్ స్క్వేర్ ఆర్, గుడ్. సైన్ స్క్వేర్ ఆర్ బై కాస్ ఆర్. ఇక్కడ వరకు అర్థమైందమ్మా? బీపీ వాల్యూ ఇదంతా జస్ట్ బీపీ ఒక్క వాల్యూ రావడం కోసం
బిఈ తీసుకుని బిఈ ప్లేస్ లో బీక్యూ క్యూఈ అని రాసుకుని మళ్ళీ అగైన్ ఆ ట్రయాంగిల్స్ అన్ని తీసుకుని బీక్యూ క్యూఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు బీపీ వచ్చిన తర్వాత ఆ బీపీ వాల్యూని పాత్ డిఫరెన్స్ ఫైనల్ వాల్యూ డెల్టా వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 mu t by cos r ఆల్రెడీ స్టార్టింగ్ వచ్చింది. బీడీ ప్లస్ డిఈ ఇంటూ మ్యూ ప్లేస్ లో cos r వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ వాల్యూస్ ని తీసుకుని క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ 2 mu t by cos r మైనస్ ఇప్పుడు వచ్చిన బీపీ వాల్యూ ఏంటి 2 mu t sin square r by cos r. రెండిట్లో చూడండి ఏది కామన్ ఉంది, డినామినేటర్ లో cos r కామన్ ఉంది, న్యూమరేటర్ లో 2 mu t కామన్ ఉంది. సో 2 mu t by cos r ని కామన్ తీసేయచ్చా? ఎస్ మేడం. 2 mu t by cos r ని కామన్ తీసేస్తే ఈ ప్లేస్ లో 1 ఉంటుంది మైనస్ ఇక్కడ మిగిలింది ఏంటి 2 mu t cos r రెండింటిని కామన్ తీసేస్తే మిగిలింది sin square r. 1 మైనస్ sin square r. సో sin square theta ప్లస్ cos square theta is equal to ఎంత? 1 మ్యామ్. 1. గుడ్. సో దాన్ని బట్టి sin square theta ప్లస్ cos square theta is equal to 1 అనే ఫార్ములా మీకు ట్రిగ్నోమెట్రీలో వస్తుంది. దాన్ని బట్టి cos square theta is equal to ఏమవుతుంది 1 మైనస్ sin square theta. sin square theta ప్లస్ cos square theta is equal to 1. ఇక్కడ మనకు ఉన్నది ఏంటి 1 మైనస్ sin square r అని ఉంది, అంటే 1 మైనస్ sin square theta ఈజ్ ఈక్వల్ టు, సో ఈ sin square theta ని ఈ సైడ్ కి షిఫ్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ ప్లస్ సింబల్ కాస్త మైనస్ అవుతుంది, అంటే 1 మైనస్ sin square theta. రిమైనింగ్ ఏముంది cos square theta అలానే రిమైనింగ్ ఉంది కాబట్టి 1 మైనస్ sin square theta ఈజ్ ఈక్వల్ టు cos square theta అవుతుంది. అర్థమైందా ఎలా వచ్చింది ఫార్ములా అనేది? ఎస్ సార్, నువ్వు అర్థమైందమ్మా? ఎస్ మ్యామ్, అర్థమైంది. సో ఈ 1 మైనస్ sin square r ప్లేస్ లో cos square r, ఇందాక థీటా అని చెప్పాను, దాన్ని ఇప్పుడు r అని రాస్తున్నా. మనం వాల్యూస్ యాంగిల్ దేంతో రిప్రజెంట్ చేసాము, ఆ ఆల్ఫాబెట్ కానీ ఆ వేరియబుల్ కానీ చేంజ్ అవుతూ ఉంటుంది. థీటా తీసుకోవచ్చు, ఆర్ తీసుకోవచ్చు, ఆల్ఫా తీసుకోవచ్చు, బీటా తీసుకోవచ్చు, ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మనం మొత్తం ఆర్స్ లో తీసుకుంటున్నాం కాబట్టి 1 మైనస్ sin square r ని cos square r కింద రాసుకున్నాం. డినామినేటర్ లో cos r ఉంది, న్యూమరేటర్ లో cos square r ఉంది. రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చా? ఎస్ మేడం. సో ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ మేడం. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అంటే ఎక్స్ అంటే న్యూమరేటర్ లో 2 ఎక్స్లు ఉన్నట్టు, డినామినేటర్ లో సింగిల్ ఎక్స్ ఉన్నట్టు, రెండు ప్రొడక్ట్ అవుతున్నప్పుడు. అదే మళ్ళీ 2x బై ఎక్స్ అని రాస్తే దాన్ని ఎక్స్ అని రాయరు, 2 అని రాస్తారు. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి 2 అవుతుంది. ప్లస్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ ఆ వేరియబుల్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. స్క్వేర్స్ లో ఉన్నప్పుడు ఆల్రెడీ ఒకటి రిమైనింగ్ ఉండిపోతుంది. అంటే ఇప్పుడు 2 స్క్వేర్ బై 2 అని రాసాను అనుకోండి, 2 ఇంటూ 2 బై 2 అని రాసుకుంటాం. 2ని క్యాన్సిల్ చేసి ఒక 2 రిమైనింగ్ ఉండిపోతుంది. అలానే cos స్క్వేర్ r బై cos r అంటే cos r క్యాన్సిల్ అయిపోతే ఒక cos r మిగిలిపోతుంది. ఆ cos r ని ఇక్కడ ఫైనల్ వాల్యూ 2 mu t ఇంటూ cos r. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 mu t ఇంటూ cos r అనే వాల్యూని మనం పాత్ డిఫరెన్స్ అని చెప్తాం. ఇదే 2 mu t cos r వాల్యూని t ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ చేంజ్ అయ్యే బట్టి, లేదంటే మ్యూ వాల్యూస్ చేంజ్ అయ్యే బట్టి, లేదంటే ఆర్ వాల్యూస్ చేంజ్ అయ్యే కొద్దీ డెల్టా వాల్యూ చేంజ్ అయిపోతూ ఉంటుంది. మనం తీసుకున్న ఫిలింని బట్టి డెల్టా వాల్యూ చేంజ్ అయిపోతూ ఉంటుంది. బట్ ఓవరాల్ గా ఒక యూనిఫామ్ థిక్నెస్ ఉన్న ఫిలిం తీసుకుంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 mu t cos r ఎలా అయితే వచ్చిందో సేమ్ వాల్యూని మనం తీసుకున్న ఫిలిమ్స్ ని బట్టి చేంజ్ చేసుకుంటూ వస్తాం. అది కూడా మీకు ముందు సిలబస్ లో ఉంటుంది, దాని గురించి వరీ అవ్వద్దు. ఫైనల్ మనకు వచ్చింది ఏంటి, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 mu t cos r. సో
లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పాను, మనం ఇక్కడ ఓన్లీ రిఫ్లెక్టెడ్ లైట్ లో కన్సిడర్ చేస్తున్నాము. మీకున్న సిలబస్ ప్రకారం కొసైన్ లా ఆర్ ఇంటర్ఫిరెన్స్. ఈ ఇంటర్ఫిరెన్స్ డ్యూ టు థిన్ ఫిలిమ్స్ ని కొసైన్ లా అని కూడా అంటాం. ఈ కొసైన్ లాని రిఫ్లెక్టెడ్ లైట్ లో క్యాలిక్యులేట్ చేస్తున్నాము. దీన్ని ట్రాన్స్మిటెడ్ లైట్ రేస్. ఇవి ట్రాన్స్మిట్ అయిపోయిన అంటే రీఫ్రాక్టెడ్ లైట్ రేస్ ని ట్రాన్స్మిటెడ్ లైట్ రేస్ అని కూడా అంటారు. ఎలా ఎలా ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే, రిఫ్లెక్ట్ అయిపోయిన లైట్ రేస్ మళ్ళీ సేమ్ మీడియం లోకి వచ్చేస్తాయి. రీఫ్రాక్ట్ అయిపోయిన లైట్ రేస్ అనేవి సమ్ యాంగిల్ చేంజ్ చేసుకొని అదే మీడియం లోకి, అంటే మనం ఏ మీడియం లోకి అయితే ఇన్సిడెంట్ చేసామో ఆ మీడియం లోకి ట్రావెల్ అవుతాయి అని చెప్పాను, గుర్తుందా మీకు? ఒపేక్ ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్సెస్. ఒపేక్ సబ్స్టెన్స్ ఏం చేస్తుంది? లైట్ రేస్ ని అడ్డుకుంటుంది, ఆపేస్తుంది. ఆపేసి సేమ్ మీడియం లోకి రిఫ్లెక్ట్ చేసేస్తుంది, బ్యాక్ కి తీసుకొచ్చేస్తుంది. అదే ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్స్ ఈ ఎయిర్ కానీ లేకపోతే గ్లాస్ కానీ ప్లాస్టిక్ కానీ ఇలాంటివి ఏం చేస్తాయి? లైట్ రేస్ ని పాస్ ఆన్ చేస్తాయి. సెకండ్ మీడియం, ఫస్ట్ మీడియం నుంచి సెకండ్ మీడియం కి పాస్ ఆన్ చేస్తాయి. బట్ ఇంకో ఇక్కడ చూడండి, లైట్ ఈ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది. సో నాకు మొత్తం ఇలానే రావాలి లైట్ రే అనేది. కానీ అది ఏం చేసింది? మీడియం నుంచి ఇప్పుడు మనం థిన్ ఫిలిం, ఒక గ్లాస్ ఫిలిం కానీ లేకపోతే ఏ ఫిలిం తీసుకుంటామో మెటీరియల్ చెప్పలేదు, కానీ ఇది ఒక ఒపేక్ సబ్స్టెన్సే కాబట్టి రీఫ్రాక్షన్ జరిగి యాంగిల్ అనేది చేంజ్ అయిపోయింది. ఆ యాంగిల్ ని మనం యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ అంటాం. ఎంత యాంగిల్ తో చేంజ్ అయ్యింది అనేది. సో రీఫ్రాక్షన్ జరిగినా కూడా లైట్ రేస్ అనేవి ఈ ఎక్స్వై ఎక్స్ ఈ ఫిలిం నుంచి బయటకు వచ్చేసాయా? నేను ఎక్స్వై మీద ఇన్సిడెంట్ చేసిన లైట్ రేస్ ట్రాన్స్మిట్ అయ్యి బయటకు వచ్చేసాయి, అంటే పాస్ ఆన్ అయ్యి బయటకు వచ్చేసాయి, సెకండ్ మీడియం లోకి వచ్చేసాయా? రిఫ్లెక్ట్ అయిపోయి బ్యాక్ వెళ్ళిపోవడం అంటే సేమ్ మీడియం లోకి వచ్చేయడం అంటే ఇది. ఈ బీసీ, ఈఎఫ్, ఐజే ఇలా ఈ లైట్ రేస్. ఇది కేజీహెచ్ ఈ లైట్ రేస్ ఏమవుతున్నాయి? ఫస్ట్ మీడియం నుంచి రీఫ్రాక్ట్ అయ్యి నెక్స్ట్ మీడియం కి ట్రావెల్ అవుతూ ఉన్నాయి, పాస్ ఆన్ అవుతూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి. ఆ లైట్ రేస్ ని ఏ మీడియం కూడా ఆపలేదు, పంపించేసింది. అవునా? పంపించింది అంటే లైట్ రే ని ట్రాన్స్మిట్ చేస్తోంది, లైట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫస్ట్ మీడియం నుంచి సెకండ్ మీడియం కి అని. సో రీఫ్రాక్షన్ ని ట్రాన్స్మిషన్ అని కూడా అంటాం. ఈ కొసైన్ లాలో మనకి 2 టైప్స్ ఉన్నాయి. కొసైన్ లా డ్యూ టు రిఫ్లెక్టెడ్ లైట్, కొసైన్ లా డ్యూ టు రీఫ్రాక్టెడ్ లైట్ ఆర్ ట్రాన్స్మిటెడ్ లైట్. సో మనం ఇక్కడ ఈ బిక్యూ అని చెప్పి లేదంటే డిక్యూ అని చెప్పి ట్రయాంగిల్స్ తీసుకుని బిపిఈ ట్రయాంగిల్ తీసుకుని ఈ 3 ట్రయాంగిల్స్ ద్వారా కొసైన్ లా డ్యూ టు రిఫ్లెక్టెడ్ లైట్ అంటే ఇంటర్ఫిరెన్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్ డ్యూ టు రిఫ్లెక్టెడ్ లైట్ ని క్యాలిక్యులేట్ చేసాం. అదే మీకు ఇప్పుడు ఫర్ సపోజ్ ట్రాన్స్మిటెడ్ లైట్ క్యాలిక్యులేట్ చేయండి అంటే అప్పుడు మీరు తీసుకునే ట్రయాంగిల్స్ ఏం తీసుకుంటారు? ఈ ఈ డిఎంఈ అండ్ ఎంజిఈ ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుంటారు. అలానే ఇక్కడ ఒక నార్మల్ ని డ్రా చేసాం కాబట్టి డిజిఎల్ ఈ ట్రయాంగిల్, ఈ 3 ట్రయాంగిల్స్ ని తీసుకుని ట్రాన్స్మిటెడ్ లైట్ లో రిఫ్రాక్షన్ ఎలా జరిగింది అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సేమ్ ఇక్కడ ఏం చేస్తామో అదే ప్రొసీజర్ యూజ్ చేస్తాం ఇక్కడ కూడా. కాకపోతే యాంగిల్స్ కొంచెం ఇక్కడ ఉండాల్సిన డి దగ్గర ఉండాల్సిన యాంగిల్ ఈ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం కాస్ అప్లై చేయాలా, సైన్ అప్లై చేయాలా, టాన్ అప్లై చేయాలా చూసుకుని సేమ్ ఫినామినన్ అప్లై చేస్తే మనకి వచ్చే అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్ కూడా అంటే ట్రాన్స్మిటెడ్ లైట్ లో ఉన్న రిఫ్లెక్టెడ్ లైట్ లో ఉన్న మనకు వచ్చే అవుట్పుట్ 2 మ్యూటి కాసర్. ఒక థిన్ ఫిలిం లో ఇంటర్ఫిరెన్స్ జరిగినప్పుడు 2 లైట్ రేస్ మధ్యలో ఉండే పాత్ డిఫరెన్స్ అంటే 2 మ్యూటి కాసర్, కాన్స్టెంట్ వాల్యూ. రిఫ్లెక్టెడ్ తీసుకున్న, ట్రాన్స్మిటెడ్ తీసుకున్న. బట్ ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే మనకి నెక్స్ట్ కొన్ని కేసెస్ ఉంటాయి, ఆ కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. ఇక్కడ వరకు అర్థమైందా మీకు? ఎస్ మ్యామ్. సో మీరు నోట్స్ ఓపెన్ చేసి, నోట్స్ లేవు మేము షాప్స్ కి వెళ్ళి నోట్స్ తెచ్చుకోలేదు అంటే ఒక రఫ్ బుక్ ఓపెన్ చేసి ఈ డయాగ్రామ్ వేసి, డయాగ్రామ్ తర్వాత ఈ మొత్తం అన్ని డెరివేషన్స్ ని అంటే ఈ ట్రయాంగిల్ ప్రకారం ఇది వచ్చింది, ఈ ట్రయాంగిల్ ప్రకారం ఈ వాల్యూ వచ్చిందని మొత్తం నేను రాసినట్టు చూసి ఎక్కించేయడం కాకుండా మీరు ఓన్ గా రాయడానికి ట్రై చేయండి. ఓన్ గా చేసి డౌట్స్ ఏమైనా ఉంటే తర్వాత క్లాస్ లో అడుగుతారు కానీ. ఓకే మ్యామ్ ఒకసారి డయాగ్రామ్ చూపెట్టండి మ్యామ్. ఓకే, మీకు ఆల్రెడీ మెటీరియల్ నేను గ్రూప్ లో పెట్టేశానమ్మా.
ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. సో ఇక్కడతో మనం పాత్ డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు కండిషన్స్, ఇందాక చెప్పాను కదా కండిషన్స్ అని. ఈ కండిషన్స్ దేనికి అంటే ఇక్కడ చూడండి, కండిషన్ ఫర్ బ్రైట్ బ్యాండ్, కండిషన్ ఫర్ డార్క్ బ్యాండ్ అంటున్నాను. ఇంటర్ఫీరెన్స్ జరిగినప్పుడు ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి, డార్క్ బ్రైట్ లైన్స్ ఫామ్ అవుతాయి అని చెప్పాను, గుర్తుందా మీకు? డార్క్ బ్రైట్ అంటే వైట్ బ్లాక్ లైన్స్ ఫామ్ అవుతాయని చెప్పాను, గుర్తుందా? ఎస్ మ్యామ్. సో ఇక్కడ మనం తీసుకున్న ఇంటర్ఫియరెన్స్ వల్ల, ఇక్కడ మనం తీసుకున్న లైట్ రేస్ ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల డార్క్ బ్రైట్ ఇలా ఫ్రింజెస్ ఫామ్ అయినప్పుడు, డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవ్వాలంటే, ఈ ఫ్రింజ్ ఫామ్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? మధ్యలో ఉన్న బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? నెక్స్ట్ డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? ఈ బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? సో డార్క్ బ్రైట్ ఫ్రింజెస్ ఎలా ఫామ్ అవుతాయి? మనం తీసుకునే 2 మ్యూటీ కాసార్ వాల్యూస్ ఏ రకంగా ఉంటే, ఏ రేంజ్ లో ఉంటే ఫామ్ అవుతాయి ఫ్రింజెస్ అనేవి కండిషన్స్ ఇప్పుడు చూద్దాం. Since the ray BC is reflected at the air medium, it undergoes a phase change of pi or a path increase of lambda by 2. Since the ray BC reflects under air medium లో, అంటే ఏబి లైట్ రేని XY మీద ఇన్సిడెంట్ చేసినప్పుడు ఈ బీసీ అనేది ఎయిర్ లోకి రిఫ్లెక్ట్ అయిపోయి వెళ్ళిపోయినప్పుడు, ఇది ఒక కేసు అన్నమాట. ఇది ప్రూవ్ చేసిన కేసు ఏంటనంటే, ఎయిర్ మీడియంలో ఒక సర్ఫేస్ నుంచి ఎయిర్ మీడియంలోకి ఏ లైట్ రేస్ అయితే రిఫ్లెక్ట్ అయ్యే బ్యాక్ కి వెళ్ళిపోతాయో ఆ లైట్ రేస్ ఎక్స్ట్రాగా పై అనే ఫేజ్ ని ఎక్వైర్ అవుతాయి. అంటే 180 degrees ఫేజ్ షిఫ్ట్ అయిపోతుంది. సో ఇలా ఉందనుకోండి, వేవ్ 180 degrees ఫేజ్ షిఫ్ట్ అయ్యి ఇలా ట్రావెల్ అవుతుంది. అంటే ఇది పాజిటివ్ నెగటివ్. సో 180 degrees ఫేజ్ అనేది చేంజ్ చేసేసుకుంటుంది లైట్ రేస్ అనేది. ఆల్రెడీ ఒక ప్రూవెన్ కేసు ఉంది, అంటే ప్రూవ్ చేసేసిన ఒక థియరీ అన్నమాట. లైట్ ఎప్పుడైనా ఎయిర్ మీడియంలోకి రిఫ్లెక్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు పై అని 180 degrees ఫేజ్ ని చేంజ్ చేసుకుంటుంది. ఇప్పుడున్న ప్రెసెంట్ ఏదైతే ఉందో ఆ ఫేజ్ కాకుండా 180 degrees ఎక్స్ట్రాగా యాంగిల్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ప్లస్ ఆర్ మైనస్ 180 అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ 180 అంటే మీకు ఆల్రెడీ గుర్తుందా, నేను ఒక వేవ్ ని డ్రా చేసినప్పుడు ఈ టోటల్ లెంగ్త్ ని లాంబ్డా అంటారని చెప్పానా? గుర్తుందా మీకు? వేవ్ లెంగ్త్, టోటల్ వేవ్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే లాంబ్డా అనే ఒక కంప్లీట్ వేవ్ క్రెస్ట్ అండ్ ట్రఫ్ రెండు అవ్వాలి అంటే లాంబ్డా అనే ఆ మొత్తం ఆ డిస్ప్లేస్మెంట్ ని లాంబ్డా అంటారు, వేవ్ లెంగ్త్ అంటారని చెప్పాను, గుర్తుందా స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ పార్ట్ లో? ఎస్ మ్యామ్. నెక్స్ట్ ఫేజ్ గురించి చెప్పాలి అంటే 0 పై 2π. ఇది గుర్తుందా? 0 π/2, 3π/2, నెక్స్ట్ ఇక్కడ పై 2π. సో టోటల్ ఒక వేవ్ 0 నుంచి 2π వరకు రావాలి అంటే టైం పీరియడ్ t రిక్వైర్ అవుతుంది అని చెప్పాను, గుర్తుందా మీకు? మీకు ఇక్కడ కనిపించకపోతే నేను వైట్ బోర్డ్ మీద డ్రా చేయనా? ఎస్ మ్యామ్. సో ఒక వేవ్ ఈ టోటల్ లెంగ్త్ ని లాంబ్డా అంటాం. 0 నుంచి స్టార్ట్ అయ్యి π/2, π, 3π/2, 2π వరకు, అంటే 0 నుంచి 360 degrees వరకు ఆ వేవ్ అనేది మనకి టర్న్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ 0 నుంచి 180 టర్న్ అవుతుంది, నెక్స్ట్ 180 నుంచి 360.
0 నుంచి 360 డిగ్రీస్ వరకు వేవ్ అనేది టర్న్ అవుతూ ఉంటుంది. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి 360 డిగ్రీస్ వరకు రావడానికి దీనికి మొత్తం రిక్వైర్ అయ్యే టైం పీరియడ్ టీ అంటాం. టోటల్ టైం టీ అన్నమాట. టీ అంటే 2 సెకండ్స్ అవ్వచ్చు, 3 సెకండ్స్ అవ్వచ్చు, 5 సెకండ్స్ అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. మనం తీసుకున్న వేవ్ యొక్క లెంగ్త్ ని బట్టి వేవ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ జిగ్జాగ్ మోషన్ లో ఇలా 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 వేవ్ మూవ్ అవ్వడానికి, అంటే ఒక కంప్లీట్ వేవ్ అవ్వడానికి లాంబ్డా అనే వేవ్ లెంగ్త్ రిక్వైర్ అవుతుంది, టీ అనే టైం పీరియడ్ రిక్వైర్ అవుతుంది, 2π అనే ఫేజ్ డిఫరెన్స్ రిక్వైర్ అవుతుంది. ఫేజ్ చేంజ్ అంటే 2π లాంబ్డా టీ. ఈ మూడు ఒకదాంతో ఒకటి లింకప్ అయి ఉంటాయి. అర్థమైంది ఎక్కడి వరకు? 2π ఫేజ్ ఎప్పుడైనా ఉంది అంటే మనకి అక్కడ కంప్లీట్ వేవ్ అయిపోయినట్టు. వేవ్ అయిపోయింది అంటే ఆ వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ ని లాంబ్డా అని తీసుకుంటాము, టోటల్ టైం పీరియడ్ ని టీ అని తీసుకుంటాము. అలా కాకుండా ఇందాక ఏం చెప్పాను, అడిషనల్ గా పై అనే ఫేజ్ రిక్వైర్ అవుతుంది. అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. పై ఫేజ్ లో చేంజ్ వస్తుంది. పై అంటే 180 డిగ్రీస్ పై ఫేజ్ చేంజ్ అవుతుంది అని చెప్పాను, గుర్తుందా? ఎయిర్ మీడియం లో లైట్ రేస్ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఇందాకే చెప్పిన పాయింట్ అమ్మా, బీసీ అనేది ఏబి ఇన్సిడెంట్ చేసినప్పుడు బి అనేది డెన్సర్ మీడియం నుంచి ఆ మీడియం నుంచి రేరర్ మీడియం లోకి, రేరర్ అంటే ఇప్పుడు ఎయిర్ అన్నమాట, ఎయిర్ లోకి లైట్ రే అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. మీడియం నుంచి ఎయిర్ లోకి ఎప్పుడైతే లైట్ రిఫ్లెక్ట్ అవుతుందో అక్కడ మనకి వేవ్ పై అని ఫేజ్ చేంజ్ చేసుకుంటుంది. పై అనేది అంటే 180 డిగ్రీస్ ఫేజ్ చేంజ్ చేసుకుంటుంది కాబట్టి అది అడిషనల్ గా పై యాడ్ అవుతుంది, యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ అవుతుంది. అంటే మనకి క్రెస్ట్ అన్న రావచ్చు, ఇలా క్రెస్ట్ అన్న రావచ్చు, లేదంటే ఇలా ట్రఫ్ అన్న రావచ్చు. 180 డిగ్రీస్ ఫేజ్ చేంజ్ ఉంటుంది. సో 180 డిగ్రీస్ మనకి 2π 360 డిగ్రీస్ అంటే లాంబ్డా అన్నాను, అంటే టోటల్ కంప్లీట్ వేవ్ కాబట్టి వేవ్ లెంగ్త్ లాంబ్డా అన్నాను, టైం పీరియడ్ టీ రిక్వైర్ అవుతుంది అన్నాను. అదే పై ఫేజ్ చేంజ్ ఉన్నప్పుడు వేవ్ లెంగ్త్ ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి, 2π నుంచి పై రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 2π నుంచి పై రావడానికి మనకి ఎంత చేంజ్ అయింది 2πలో? వినిపిస్తుందా నా వాయిస్ మీకు? మేడం చెప్పండి. ఓకే. సో 2π నుంచి పై రావడానికి మనకి హాఫ్ అయిందా, డబుల్ అయిందా, త్రిబుల్ అయిందా అని అడుగుతున్నాను. హాఫ్ అయింది. హాఫ్ అయింది కదా. 2π నుంచి పై రావడానికి హాఫ్ అయిందంటే లాంబ్డా ఎంత అవుతుంది అప్పుడు? లాంబ్డా బై Lambda by 2. గుడ్, లాంబ్డా బై 2. టైం పీరియడ్ ఎంత అవుతుంది అప్పుడు? T/2. గుడ్. సో మనం ఒరిజినల్ గా తీసుకున్న వేవ్ కి 360 డిగ్రీస్ వేవ్ యొక్క యాంగిల్ ఉన్నప్పుడు కంప్లీట్ వేవ్ ఉంటుంది, అంటే వేవ్ లెంగ్త్ లాంబ్డా ఉంటుంది. టోటల్ టైం ఎంత రిక్వైర్ అవుతుంది అంటే టీ అనే టైం పీరియడ్ రిక్వైర్ అవుతుంది. సో ఎప్పుడైతే వేవ్ 180 డిగ్రీస్ ఫేజ్ చేంజ్ చేసుకుంటుంది అని చెప్పానో, అంటే 180 డిగ్రీస్ ఫేజ్ చేంజ్ అవుతున్నప్పుడు, పై ఫేజ్ చేంజ్ అవుతున్నప్పుడు వేవ్ లెంగ్త్ కూడా హాఫ్ అవుతుంది. ఎందుకంటే మనకి 2π లోంచి పై హాఫ్ అయింది కాబట్టి వేవ్ లెంగ్త్ కూడా హాఫ్ అవుతుంది, అలానే టైం పీరియడ్ కూడా హాఫ్ అవుతుంది. ఒకసారి నేను మళ్ళీ క్లియర్ గా డ్రా చేస్తాను. సో ఇలా ఉన్న వేవ్ ఫేజ్ ఎక్స్ట్రాగా పై అనే ఫేజ్ మనకి యాడ్ అవుతుంది అంటే, సో నాకు కంప్లీట్ వేవ్ ఇలానే ఉంది కాబట్టి ఐదర్ ఇలా యాడ్ అవ్వచ్చు, లేదు ఇలా ఉంటే ఇలా యాడ్ అవ్వచ్చు. సో మనకి క్రెస్ట్ అన్న ఈ క్రెస్ట్ అన్న రావచ్చు, ట్రఫ్ అన్న రావచ్చు. అర్థమైందా ఇప్పుడు?
అడిషనల్ గా యాడ్ అయింది అంటే టోటల్ ని లాంబ్డా అనుకుంటున్నాం. అంటే ఈ పార్ట్ ఒక్కటే లాంబ్డా/2 అవుతుంది కదా, మనం ఇందాక చెప్పినట్టు 2π లాంబ్డా టీ ఈ 3 ఒక కేస్ అని ఒక రిలేషన్ లో ఉంటాయని చెప్పాను. సో 2π హాఫ్ అయింది అంటే లాంబ్డా కూడా హాఫ్ అవుతుంది, టీ కూడా హాఫ్ అవుతుంది. మళ్ళీ 3 ఒక సెట్ అవుతాయి, అంటే π లాంబ్డా/2 టీ/2 అనేవి ఒక సెట్ అవుతాయి. సో అడిషనల్ గా మనకి 180 డిగ్రీస్ ఫేస్ చేంజ్ అవ్వడం వల్ల లాంబ్డా/2, ఎందుకంటే ఇది కంప్లీట్ గా లాంబ్డా అయినప్పుడు ఈ ఓన్లీ క్రెస్ట్ కానీ ట్రఫ్ కానీ ఏమవుతుంది, లాంబ్డా/2 కదా. సో లాంబ్డా ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా/2 అవుతుంది. అంటే టోటల్ లాంబ్డా అయినప్పుడు మనకి అడిషనల్ గా వచ్చే పార్ట్ లాంబ్డా/2, అది ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా/2 అవుతుంది. ఇక్కడ డి ప్లస్ డిఈ ఇన్సైడ్ ద ఫిలిమెంట్, బీపీ అవుట్ సైడ్ ద ఫిలిం అంటున్నారంటే మనకి ఎయిర్ మీడియం లో కూడా ఎక్స్ట్రాగా వేవ్ ట్రావెల్ అయింది కదా. సో టోటల్ మనకి ఎంత ఫేజ్ డిఫరెన్స్ వస్తుంది లేదంటే ఎంత పాత్ డిఫరెన్స్ వస్తుంది అంటే 2 మ్యూటీ కోసార్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. ఆ 2 మ్యూటీ కోసార్ కి అడిషనల్ గా పై అనే ఫేజ్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ అవ్వడం వల్ల ఆ పై వల్ల మనకి పాత్ కూడా లాంబ్డా/2 అనేది ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా/2. సో టోటల్ ఫేజ్ డిఫరెన్స్ ఎంత అంటే 2 మ్యూటీ కోసార్ ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా/2 అని చెప్పాలి. Since the ray BC is reflected at the air medium దగ్గర BC అనే లైట్ రే రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల it undergoes phase change of పై అనే ఫేజ్ చేంజ్ అవుతుంది. పై చేంజ్ అవ్వడం వల్ల అడిషనల్ గా లాంబ్డా/2 చెప్పాను కదా, పై లాంబ్డా/2 టీ/2 ఆ 3 ఒక సెట్ అని చెప్పి. సో పై అనే అడిషనల్ గా ఫేజ్ యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ అవ్వడం వల్ల పై అంటే ఏంటి, ఒక హాఫ్ మాత్రమే, అంటే 180 డిగ్రీస్ వరకు మాత్రమే. ఆ 180 డిగ్రీస్ అంటే క్రెస్ట్ అవ్వచ్చు, ట్రఫ్ అవ్వచ్చు. సో కంప్లీట్ వేవ్ ని లాంబ్డా/2 వేవ్ లెంగ్త్ లాంబ్డా వేవ్ లెంగ్త్ తీసుకున్నప్పుడు మనకి హాఫ్ వేవ్ ని లాంబ్డా/2 వేవ్ లెంగ్త్ తీసుకుంటాం. సో టోటల్ అడిషనల్ గా మనకి ఎంత యాడ్ అయింది ఆర్ సబ్ట్రాక్ట్ అయింది అంటే 2 మ్యూటీ కోసార్ ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా/2 అని తీసుకుంటాం. అర్థమైంది ఇక్కడ వరకు? ఎస్ మ్యామ్. ఓకే, ఇప్పుడు కండిషన్ ఫర్ బ్రైట్ అండ్ కండిషన్ ఫర్ డార్క్. బ్రైట్ ఫ్రింజ్ రావాలి అంటే ఏంటి, డార్క్ ఫ్రింజ్ రావాలి అంటే కండిషన్ ఏంటి, ఆ 2 కండిషన్స్ కూడా ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ డిరైవ్ చేసిన కండిషన్స్ ఉంటాయి. సో మనం మొత్తం డెరివేషన్ చేయకుండా మనకు కావాల్సిన పార్ట్, మనకి పాత్ డిఫరెన్స్ ఏదైతే వస్తుందో ఆ పాత్ డిఫరెన్స్ వరకు క్యాలిక్యులేట్ చేసుకుని ఆ పాత్ డిఫరెన్స్ ని ఒరిజినల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే బ్రైట్ రింగ్ రావాలి అన్నా లేదంటే బ్రైట్ లైన్ రావాలి అంటే వైట్ కలర్ లైన్ రావాలి అంటే దాన్ని n లాంబ్డాకి ఈక్వల్ చేస్తాం. n అంటే 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఏ వాల్యూస్ అని తీసుకోవచ్చు. ఇక్కడ చెప్పాను కదా ఇలా ఫ్రింజెస్ వస్తాయి అని చెప్పి. సో ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్. ఈ n ప్లేస్ లో 0, 1, 2, 3 అని పెడుతున్నాను చూసారా, ఆ వాల్యూస్ ప్లేస్ చేయడం వల్ల మనకి అది ఫస్ట్ రింగా, ఫస్ట్ ఫ్రింజా, సెకండ్ ఫ్రింజా, థర్డ్ ఫ్రింజా, ఫోర్త్ ఫ్రింజా అనేది తెలుస్తుంది. ఇక్కడ n లాంబ్డా, n+1 లాంబ్డా అంటే మీనింగ్ ఏంటంటే n ప్లేస్ లో మనం ఏ వాల్యూ అయితే ప్లేస్ చేస్తున్నామంటే 1, 2, 3, 4, 5 ఏదైతే పెడుతున్నామో మనం ఫామ్ అయిన ప్యాటర్న్ లో, అంటే ఇంటర్ఫిరెన్స్ వచ్చినప్పుడు మనం స్క్రీన్ లో అబ్జర్వ్ చేసే ఈ ప్యాటర్న్ లో అది ఫస్ట్ రింగా, సెకండ్ రింగా, థర్డ్ రింగా అనేది క్యాలిక్యులేట్ చేస్తాం ఈ అన్ని బేస్ చేసుకుని. సో ఇక్కడ మీరు తీసుకోవాల్సిన కండిషన్, డైరెక్ట్ తీసుకోవాల్సిన కండిషన్స్ ఏంటి అంటే బ్రైట్ రింగ్ రావాలి అంటే n లాంబ్డాకి ఈక్వల్ చేయాలి, డార్క్ రింగ్ రావాలి అంటే 2n + or -1 × లాంబ్డా/2కి ఈక్వల్ చేయాలి. ఈ 2 వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోండి. బ్రైట్ రావాలి అంటే n లాంబ్డాకి ఈక్వల్ చేస్తాము, డార్క్ రావాలంటే 2n + or -1 × లాంబ్డా/2కి ఈక్వల్ చేస్తాం. ఇవన్నీ ప్రూవ్ చేసిన కండిషన్స్.
దేన్ని ఈక్వల్ చేయాలి? దేన్ని అంటే మనకు వచ్చిన పాత్ డిఫరెన్స్ ఉంది చూసారా? 2 మ్యూటీ కాసర్ ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 అని దాన్ని ఈక్వల్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి కండిషన్ ఫర్ బ్రైట్ రింగ్ అంటున్నారు. ద ఫిలిం విల్ అపియర్ బ్రైట్ గా కనిపిస్తుంది ఆ ఫిలిం. ఎప్పుడు కనిపిస్తుంది? పాత్ డిఫరెన్స్ 2 మ్యూటీ కాసర్ ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా అయినప్పుడు. అది ఎన్ లాంబ్డాకి ఈక్వల్ అయినప్పుడు. సో ఎన్ లాంబ్డాకి ఈక్వల్ చేస్తే చూడండి ఇక్కడ మనకి లాంబ్డా బై 2 ఉంది లెఫ్ట్ సైడ్, ఈక్వేషన్ కి రైట్ సైడ్ కూడా లాంబ్డా ఉంది. సో రెండు వేవ్ లెంగ్త్ కి సంబంధించినవి కాబట్టి రెండింటిని ఒక సైడ్ కి తీసుకొచ్చేద్దాం. ఎలాగా అంటే 2 మ్యూటీ కాసర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ రైట్ సైడ్ కి షిఫ్ట్ అయినప్పుడు ఏమవుతుంది? మనకి యాక్చువల్ గా ప్లస్ తీసుకున్నాం అనుకోండి ఈక్వేషన్ కి లెఫ్ట్ ఒక సైడ్, అనదర్ సైడ్ కి షిఫ్ట్ చేసినప్పుడు ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ అవుతుంది. అదే మైనస్ తీసుకుంటే ప్లస్ Plus. అయిపోతుంది. ప్లస్ అవుతుంది. ఇక్కడ నేను ప్లస్ ఆర్ మైనస్ తీసుకున్నాను, దాన్ని రైట్ సైడ్ కి షిఫ్ట్ చేసినా మనకు వచ్చేది ఏంటి? మైనస్ ఆర్ ప్లస్ అని రాస్తాం, అంతేనా? డిఫరెన్స్ ఏముంది? ప్లస్ అంతే. ఉంటే మైనస్ తీసుకుంటాం, మైనస్ ఉంటే ప్లస్ తీసుకుంటాం. సో దాన్నే మళ్ళీ ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 అని తీసుకున్నాను. ఇది మనం సెపరేట్ చేసి రాసుకోవాలి అనుకోండి. నాకు ఇలా వద్దు మేడం, నేను 2 కండిషన్ సెపరేట్ గా రాస్తాను అని మీరు అనుకుంటే 2 మ్యూటీ కాసర్ ప్లస్ లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా అని ఫస్ట్ రాసుకోండి. 2 మ్యూటీ కాసర్ మైనస్ లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా అని రాసుకోండి. సో ఇక్కడ మనం ప్లస్ ని ఇచ్చరికి షిఫ్ట్ చేస్తే మైనస్ లాంబ్డా బై 2 అవుతుంది, మైనస్ ని షిఫ్ట్ చేస్తే ప్లస్ లాంబ్డా బై 2 అవుతుంది. అంటే సెపరేట్ చేసి రాసుకోవచ్చు. ఈక్వేషన్ లో ఒక సైడ్ ప్లస్ తీసుకుంటే అదర్ సైడ్ మైనస్ తీసుకుంటారు, ఒక సైడ్ మైనస్ తీసుకుంటే అదర్ సైడ్ ప్లస్ తీసుకుంటారు. నేను రెండింటిని డైరెక్ట్ రాసేస్తున్నాను కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ రాశాను. దాన్ని మనం ఎన్ని సైడ్ కి ఎంత షిఫ్ట్ చేసినా అటు ఇటు వచ్చేది ప్లస్ ఆర్ మైనస్. సో ఎన్ లాంబ్డా ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే లాంబ్డా బై 2 ని కామన్ తీస్తున్నాను. లాంబ్డా బై 2 ఇక్కడ మరి 2 లేదు కదా మేడం, ఎలా కామన్ తీస్తారు అంటే లాంబ్డా బై 2 కామన్ తీసాను అనుకోండి, ఈ ప్లేస్ లో లాంబ్డాని తీసేస్తే మనకి మిగిలింది 2n. 2n అని రాసుకుంటే 2n ఇంటూ లాంబ్డా బై 2 ఏమవుతుంది ఆ వాల్యూ? ఎన్ లాంబ్డా. ఎన్ లాంబ్డా. మనకి ఒక ఫ్రాక్షన్ లో డినామినేటర్ లో 2, 3, 4 ఏ వాల్యూస్ అయినా కూడా మనం కామన్ తీసేసాము అనుకోండి, ఇంటూ చేస్తే సరిపోతుంది. ఇంటూ చేసినప్పుడు రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు ఒరిజినల్ వాల్యూ ఏదైతే ఉందో అదే మిగిలిపోతుంది. కాబట్టి ఎన్ లాంబ్డా ప్లేస్ లో 2 ని నేను మల్టిప్లై చేసి కామన్ తీస్తున్నాను. అంటే 2n ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 ఆల్రెడీ కామన్ తీసాను కాబట్టి 1 వచ్చింది. అంటే 2n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. 2 మ్యూటీ కాసర్ ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. అయితే నాకు ఆ పర్టిక్యులర్ పొజిషన్ లో, అంటే నేను ఇప్పుడు ఒక పొజిషన్ తీసుకున్నాను, ఇలా ఫ్రింజెస్ ఉన్నప్పుడు ఈ పర్టిక్యులర్ పొజిషన్ తీసుకున్నాను. ఆ పొజిషన్ లో n ప్లేస్ లో 0 ప్లేస్ చేశాను. మ్యూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం తీసుకున్న ఫిలిం ని బట్టి 1.5 1.6 1.3 ఎంతో కొంత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేసాను. థిక్నెస్ టీ కాబట్టి నేను ఎంత ఫిలిం ఎంత థిక్నెస్ తో తీసుకున్నానో ఆ థిక్నెస్ ని డ్రా చేసి థిక్నెస్ ని ఆ వాల్యూ తీసుకున్నాను. 2 ఆల్రెడీ కాన్స్టెంట్ వాల్యూనే కాబట్టి 2 మ్యూటీ మల్టిప్లై చేసేస్తాము. ఆర్, సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత యాంగిల్ తో రిఫ్రాక్ట్ అవుతుంది ఆర్ ని తీసుకుంటాను. సో 2 మ్యూటీ కాసర్ మొత్తం ఈ వాల్యూస్ ని మల్టిప్లై చేస్తే ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. లాంబ్డా వాల్యూ ఎలా వస్తుంది? మనకి మనం తీసుకున్న లైట్ యొక్క వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుందో ఆల్రెడీ మీకు ప్రీ డిఫైన్డ్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఇప్పుడు సోడియం ల్యాంప్ మీరు ఇప్పుడు చేసే ప్రాక్టికల్స్ లో సోడియం ల్యాంప్ కి 5893 ఇంటూ 10⁻8 సెంటీమీటర్స్ ఉంటుంది సోడియం ల్యాంప్ కి వేవ్ లెంగ్త్. ఒక వేవ్ సోడియం లైట్ నుంచి వచ్చే వేవ్స్ ఫస్ట్ జస్ట్ ఒక వేవ్ అన్నమాట. అంటే ఇది ఈ వేవ్ కి లెంగ్త్ 5893 ఇంటూ 10⁻8 సెంటీమీటర్స్. ఓకే, అంత ఉంటుంది వేవ్ లెంగ్త్. ఇలా వేవ్ లెంగ్త్ వాల్యూ డైరెక్ట్ ఇచ్చేస్తారు. సో డైరెక్ట్ ఇచ్చేసినప్పుడు లాంబ్డా బై 2 వేసుకుంటారు. బై 2 వేసుకొని ఫస్ట్ 0 పెట్టి చూస్తే కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, ఆ ప్లేస్ లో మనకి బ్రైట్ గా కనిపిస్తుంది. 1 పెట్టి చూసినప్పుడు కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, ఫస్ట్ ఫ్రింజ్ బ్రైట్ కనిపిస్తుంది. 2 పెట్టి చూసినప్పుడు ఫస్ట్ 3
4, 5 అలా n ఇంక్రీజ్ చేసే కొద్దీ ఈ 2 మ్యూటిక్ కోసార్కి ఈక్వల్ అయితేనే మనకు ఆ కండిషన్ లో బ్రైట్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి, లేకపోతే డార్క్ ఫ్రింజెస్ ఉండిపోతాయి. అదే ఇప్పుడు కండిషన్ ఫర్ డార్క్ బ్యాండ్ అంటే 2 మ్యూటిక్ కోసార్ ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2ని 2n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2కి ఈక్వల్ చేస్తాం. అలా ఈక్వల్ చేసినప్పుడు ఈ ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 ఇటు సైడ్ కి తీసుకొచ్చాను అనుకోండి, ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 రైట్ సైడ్ కి షిఫ్ట్ అయినా కూడా ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 ఉంటుంది. ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 ఉంది, ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 ఉంది. సో మనం ప్లస్ ఆర్ మైనస్ ని పక్కన ఉంచేసి లాంబ్డా బై 2 ఒక్కదాన్ని కామన్ తీద్దాం. ఓకే, లేదు లాంబ్డా బై 2 వద్దు అనుకుంటే లాంబ్డాని కామన్ తీసి చూద్దాం ఫస్ట్. సో లాంబ్డాని కామన్ తీస్తే ఏమవుతుంది? 2 క్యాన్సిల్ అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 క్యాన్సిల్ అయిపోతే n ఉంటుంది ప్లస్ ఆర్ మైనస్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాల్యూనే n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ లాంబ్డా అవుతుంది. సో మీరు కావాలంటే ఒక బుక్ పెన్ను పక్కన పెట్టుకుని లాంబ్డా బై 2ని కామన్ తీసి చూడండి, లేదంటే లాంబ్డాని కామన్ తీసి చూడండి. ఫైనల్ వచ్చే వాల్యూ n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ లాంబ్డా. ఇక్కడ మనం యూజ్ చేసే చిన్న ట్రిక్ ఏంటంటే n ఎప్పుడు కూడా 0, 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్ అలా తీసుకుంటాం కదా. n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ లాంబ్డా 2 మ్యూటిక్ కోసార్ ఇస్ ఈక్వల్ టు n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ లాంబ్డా అయినప్పుడు n ఇస్ ఈక్వల్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అని చెప్పాను. దీన్ని నేను ఎలా రాసుకుంటున్నానంటే ఇక్కడ n ప్లస్ ఆర్ మైనస్ 1 అంటున్నాను కదా. ఫర్ సపోజ్ n ప్లస్ 1 అనుకోండి, మైనస్ పక్కన పెట్టేసి ఒక కండిషన్ లో n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా వచ్చి n మైనస్ 1 అవ్వచ్చు, కాబట్టి నేను ఓన్లీ ఫస్ట్ n ప్లస్ 1 తీసుకుంటున్నాను. n ప్లస్ 1 అంటే ఇప్పుడు n ప్లస్ 0 వేసి చూస్తే ఏమవుతుంది? 0 ప్లస్ 1 అంటే n ప్లస్ 1 అన్నానమ్మా. n ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2 అండ్ సో ఆన్ కదా. ఫస్ట్ కేసులో n ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. అప్పుడు n ప్లస్ 1 ఏమవుతుంది? 0 ప్లస్ 1. 0 ప్లస్ 1 అంటే 0 ప్లస్ 1 ఎంత? 1 మేడం. 1 ఇంటూ లాంబ్డా అంటే లాంబ్డా ఈక్వల్ అయింది, అవునా? ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను అనుకోండి, 1 ప్లస్ 1 ఎంత అవుతుంది? 2 మ్యామ్. 2 అంటే 2 ఇంటూ లాంబ్డా అయింది. సో n ప్లస్ 1 తీసుకుంటున్నప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్ తీసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 0 అంటే లాంబ్డా అయింది, n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 2 లాంబ్డా అయింది, అవునా? ఇప్పుడు నేను ఇదే ఈక్వేషన్ ని n లాంబ్డా వెయిట్ 3 అని రాస్తాను. ఇప్పుడు n ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసి చూడండి. n ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది n లాంబ్డాలో? 2 మ్యామ్. 2 లాంబ్డా మేడం. 1 అమ్మా n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 లాంబ్డా. n లాంబ్డా, n లాంబ్డాలో n ప్లస్ 1 కాదు, n లాంబ్డాలో n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ లాంబ్డా చేయండి. అవుతుంది. లాంబ్డా లాంబ్డా n ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 లాంబ్డా అవుతుంది. 2 లాంబ్డా మ్యామ్. సో n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా తీసుకుని n ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ చేసిన, n లాంబ్డా తీసుకుని n ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేసిన మనకు వచ్చే వాల్యూస్ లాంబ్డా, 2 లాంబ్డా, 3 లాంబ్డా, 4 లాంబ్డా ఇవేనా? ఎస్ మేడం. సో నేను n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా ఇంత ఫ్రాక్షన్ వేసి n ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి ఫస్ట్ కేస్ నుంచి వచ్చే బదులు n లాంబ్డాని సింపుల్ గా రాసుకుని ఇలా తీసుకున్నా, ఏదైనా 2 ప్లస్ 2 అన్నా 3 ప్లస్ 1 అన్నా ఒకటే కదా. ఎస్ మేడం. ఓకే, సో ఇక్కడ చూడండి n ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 అని తీసుకున్నప్పుడు n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ లాంబ్డా అని ఏమని తీసుకుంటున్నానంటే బోత్ కేసెస్ n ప్లస్ 1 ఉంది, n మైనస్ 1 ఉంది కాబట్టి
దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే 2 mu t cos r is equal to n lambda అని కూడా రాయొచ్చు. వేర్ n is equal to 1, 2, 3 and so on తీసుకోవాలి. 0 తీసుకోకూడదు. ఈ కేసు కూడా రాసుకోవచ్చు అని చెప్పి కిందన నోట్ చేశాను. ఇది కూడా రాయొచ్చు. లేదంటే పై కేసు ఓన్లీ n plus or minus 1 into lambda వేర్ n is equal to 0, 1, 2, 3 and so on ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు అని చెప్పి రెండింటిని మెన్షన్ చేశాను. అర్థమైందా మీకు ఇప్పుడు? బ్రైట్ ఫ్రింజ్ రావాలి అన్నా, డార్క్ ఫ్రింజ్ రావాలి అన్నా n లాంబ్డాకి 2n plus or minus 1 into lambda by 2 కి ఈక్వల్ చేస్తాం. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి ఫైనల్ వచ్చే అవుట్పుట్స్ రెండు ఈక్వల్ ఉంటున్నాయి. కాకపోతే బ్రైట్ రావాలంటే n లాంబ్డాకి ఈక్వల్ చేస్తారు, డార్క్ రావాలంటే 2n plus or minus 1 into lambda by 2 కి ఈక్వల్ చేస్తాం. మనకు వచ్చిన అవుట్పుట్ దీన్ని వదిలేసేయండి. ఓకేనా? ఇది పట్టించుకోకండి. 2 mu t cos r is equal to n plus or minus 1 into lambda by 2 అనేది బ్రైట్ కి కండిషన్. ఈ కండిషన్ ని ఫస్ట్ పట్టించుకోకుండా జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూ 2 mu t cos r plus or minus lambda by 2 ఆర్ delta is equal to n lambda for bright ki condition delta is equal to n lambda, dark condition delta is equal to 2n plus or minus 1 into lambda by 2. ఈ రెండు కండిషన్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఇప్పుడు ఆన్లైన్ బిట్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ బిట్స్ లోనే ఈ వాల్యూస్ వస్తాయి. ఎలా వస్తాయి అంటే థిన్ ఫిలిం లో బ్రైట్ కండిషన్ ఎంత, డార్క్ కండిషన్ ఎంత అని అడుగుతాడు. లేదంటే న్యూటన్స్ రింగ్స్ అని చెప్పి నెక్స్ట్ ఇంకొక టాపిక్ వస్తుంది. న్యూటన్స్ రింగ్స్ లో బ్రైట్ కండిషన్ ఏంటి, లేదంటే డార్క్ కండిషన్ ఏంటి అని ఆన్లైన్ బిట్స్ అడుగుతారు. సో మీరు ఎన్నని గుర్తుపెట్టుకుంటారు అంటే ఇప్పుడు థిన్ ఫిలిం లో 2 mu t cos r అంటే 2n plus or minus 1 into lambda by 2, లేదంటే థిన్ ఫిలిం లో డార్క్ కావాలి అంటే 2 mu t cos r is equal to n plus or minus 1 into lambda అని చెప్పి ఎన్నిటికి గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది డెల్టా ఈజ్ ఈక్వల్ టు n lambda ఫర్ బ్రైట్, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2n plus or minus 1 into lambda by 2 ఫర్ డార్క్. ఈ రెండు గుర్తుంచుకున్నారు అనుకోండి. మనకి థిన్ ఫిలిం లో వచ్చిన పాత్ డిఫరెన్స్ 2 mu t cos r plus or minus lambda by 2. ఇది ఆల్రెడీ మొత్తం డెరివేషన్ అంతా చేసుంటారు కాబట్టి ఈ వాల్యూ గుర్తుండిపోతుంది. 2 mu t cos r plus or minus 1 plus or minus lambda by 2 అని. సో ప్రతి ఫిలిం కి అంటే మనం తీసుకునే చెప్పాను కదా, మ్యూ చేంజ్ అయ్యే కొద్దీ ఈ వాల్యూ మారిపోతూ ఉంటుంది అని చెప్పి, లేదంటే న్యూటన్స్ రింగ్స్ కి వేరే ఉంటుంది అని చెప్పాను, లేదంటే ఆయిల్ ఫిలిమ్స్ కి ఒకలా ఉంటుంది, లేకపోతే ఈ సోప్ బబుల్స్ కి పాత్ డిఫరెన్స్ డెల్టా ఒకలా ఉంటుంది. సో ప్రతి మెటీరియల్ కి డెల్టా అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. మీరు కాన్స్టెంట్ గా డెల్టా ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా బ్రైట్ కి అని గుర్తుపెట్టుకున్నారు కాబట్టి మీకు డెల్టా వాల్యూ ఏది వస్తే దాన్ని n లాంబ్డాకి ఈక్వల్ చేసుకుంటారు. మీకు డెల్టా వాల్యూ 5 వస్తే 5 n లాంబ్డాకి ఈక్వల్ చేస్తారు, 6 వస్తే 6 n లాంబ్డాకి ఈక్వల్ చేస్తారు. మీకు డెల్టా వాల్యూ ఏ డెరివేషన్ బట్టి వచ్చినా కూడా మీరు n లాంబ్డాకి ఈక్వల్ చేసుకుని ఫైనల్ దీన్ని తీసుకొస్తారు. నా పాయింట్ అర్థమైందా మీకు? మీరు డైరెక్ట్ గా ఈ వాల్యూస్ అన్నిటిని గుర్తుపెట్టుకోకుండా ఓన్లీ డెల్టా ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అండ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2n plus or minus 1 into lambda by 2 అనే ఆ 2 వాల్యూస్ ని మీరు గుర్తుంచుకున్నారు అనుకోండి, అది థిన్ ఫిలిం కి అడిగితే థిన్ ఫిలిం కి తీసుకుంటారు, లేదంటే వెజ్ ఫిలిం కి అడిగితే వెజ్, ఇవన్నీ మీకు ఫర్దర్ గా వస్తాయి. వాటిలో మీకు డెల్టాస్ ఒక్కటి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ n లాంబ్డా 2n plus or minus 1 into lambda by 2 అనేవి రెండు కూడా రిఫ్లెక్టెడ్ లైట్ లో బ్రైట్ కి డార్క్ కి కండిషన్స్. ఓన్లీ రిఫ్లెక్టెడ్ లైట్ కి మాత్రమే రెండు కండిషన్స్. ఆ కండిషన్స్ కి ఈక్వల్ చేసుకుంటారు. మీకు ఎంత డెల్టా వస్తే ఆ డెల్టాని కండిషన్ కి ఈక్వల్ చేసుకుని ఫైనల్ తీసుకొస్తారు. అప్పుడు మీకు ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ ఇచ్చాడో అనేది చూసుకుని దానికి టిక్ చేసుకుంటారు. మీకు అర్థమైందా ఏం చేయాలనేది? Yes, ma'am. ఓకే. సో ఇందాక చెప్పాను గుర్తుందా, రిఫ్లెక్టెడ్ లైట్ ట్రాన్స్మిటెడ్ లైట్ అని చెప్పి రెండు ఉంటాయి అని చెప్పి. మీకు ఓన్లీ రిఫ్లెక్టెడ్ లైట్ మాత్రమే సిలబస్ లో ఉంది. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ రిఫ్లెక్టెడ్ లైట్ మాత్రమే. ట్రాన్స్మిటెడ్ లైట్ కి రిఫ్లెక్టెడ్ లైట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ రెండు రివర్స్ అవుతాయి. సో ట్రాన్స్మిటెడ్ లైట్ లో బ్రైట్ కావాలి అంటే డెల్టాని 2n plus or minus 1 into lambda by 2 కి ఈక్వల్ చేయాలి. ట్రాన్స్మిటర్ లైట్ లో డార్క్ రావాలంటే డెల్టాని n లాంబ్డాకి ఈక్వల్ చేయాలి. ఈ రెండింటిని రివర్స్ చేసుకుంటాం. మొత్తం డెరివేషన్ అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కాకపోతే మనకి
ఈ నేమింగ్స్ మారుతాయి. ఈ బీసీడీఈ ఈ ట్రయాంగిల్స్ మనకి డిఫరెన్స్ ఉంటాయి కదా, రిఫ్లెక్టెడ్ లైట్ వేరు, ట్రాన్స్మిటెడ్ లైట్ వేరు, కాబట్టి దాన్ని బట్టి డెరివేషన్ కొంచెం నేమ్స్ మారుతాయి. మొత్తం డెరివేషన్ అంతా యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, నేమ్స్ మారుతాయి. లాస్ట్కి వచ్చిన తర్వాత కండిషన్ ఫర్ డార్క్ బ్యాండ్ రావాలంటే ఎన్ లాంబ్డాకి ఈక్వల్ చేస్తారు, బ్రైట్ బ్యాండ్ రావాలంటే 2n + or - 1 ఇంటూ λ/2కి ఈక్వల్ చేస్తారు. అది రిఫ్లెక్టెడ్ కి ట్రాన్స్మిటెడ్ కి రెండు ఆపోజిట్ ఉంటాయి. మిగతా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్, అది ఎలా ఉందో సేమ్ ఇది అలానే ఉంటుంది. మొత్తం ఈ డెరివేషన్ అంతా సేమ్ చేస్తారు. జస్ట్ రిఫ్లెక్టర్ అంటే మనం ఇది తీసుకుంటాము, ట్రాన్స్మిటర్ అంటే ఈ పార్ట్ తీసుకోవాలి. అది మీకు అవసరం లేదులేండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు, జనరల్ గా చెప్తున్నాను. సో ఇది అర్థమైంది ఇక్కడ వరకు. ఇక్కడికి టాపిక్ అయినట్టు, ఇంటర్ఫిరెన్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్ టాపిక్ మొత్తం ఇదంతా కలిపి రాయాలి ఎగ్జామ్ లో. అర్థమైందా అమ్మా? ఎస్ మ్యామ్. ఓకే, సో ఇంకా క్లాస్ ఎండ్ చేసానా? డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు మీరు నోట్స్ లో రాసుకుని డెరివేషన్ ఒకసారి చేసి, డౌట్స్ ఉంటే రేపటి క్లాస్ లో అడుగుతారా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్.